శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతిరోజు మనం జీవించే జీవన విధానం భౌతికము అని పిలువబడుతుంది. భౌతికము అంటే మనకు మెలకువ వచ్చిన దగ్గర నుంచి ఈ శరీరముతో మనం చేసే పనులన్నీ, ఈ శరీరమునకు అవసరార్థం మనం చేసే పనులన్నీ, రాత్రి నిద్రపోయే వరకు మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, ఏవో రకమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాం, పంచేంద్రియాలతో ఈ శరీరంతో కదులుతూనే ఉంటాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, మనసుతో ఏదో ఒకటి ఊహించుకుంటూ భావించుకుంటూనే ఉంటాం. అంటే మన శరీరము ద్వారా కర్మ జరుగుతూ ఉంటుంది, కదలికలు ఉంటాయి, క్రియ జరుగుతూ ఉంటుంది. అలాగే అంతరంగా భావనలు కదులుతూ ఉంటాయి, భావోద్వేగాలకి గురవుతూ ఉంటాం. ఒక్క నిద్రలో ప్రశాంతంగా నిద్రపోతాం. ఆ నిద్రలో కూడా మన యొక్క స్థితిగతులను బట్టి స్వప్నలోకం ఉంటుంది. ఇదంతా కలిపితే భౌతిక లోకం. భౌతికం అంటే తెలిసి మనకి అనుభవంగా ఉండి కనపడుతూ జరుగుతున్నది. నిద్ర మెలకువ కలిసి మొత్తం మనకు తెలిసే జరుగుతున్నటువంటి భౌతికము. అయితే ఈ భౌతికములోనే ఆధ్యాత్మికము ఏమిటి అంటే మనకు తెలియని అంశము. తెలియని అంటే అర్థం ఏంటి? కంటికి తెలియని, చెవికి తెలియని, నాలుకకు తెలియని, మాటకు తెలియని, స్పర్శకు తెలియని, ఇలా శబ్దస్పర్శ రూపరసగంధములకు అంటే భౌతిక ప్రపంచం శరీరముతో అనుభవిస్తున్నట్లుగా, శరీరం తెలుసుకుంటున్నట్లుగా, శరీరముతో గ్రహిస్తున్నట్లుగా తెలియని మనలోనే ఉన్న మనకు తెలిసిన అంశము. అదేంటి అంటే మనలోని ఆలోచనలు మనకు తెలియదు, మన మనస్సు మనకు తెలియదు. అయితే తెలియదు అంటే తెలియదా? ఆ మనస్సునే కదా శరీరానికి వాడుతున్నాం. అంటే ఎలా ఉన్నదో తెలియదు, ఎక్కడున్నదో తెలియదు, ఎంత ఉన్నదో తెలియదు, దాని పూర్తి వివరములు తెలియదు. ఈ మనస్సు, ఆలోచనలు, భావములు, భావోద్వేగములు ఇవన్నీ కూడా అసలు ఎలా ఏర్పడినవి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి, అంటే ఒక పసిబిడ్డగా మనం ఉన్నప్పుడు మనకి గుణము అనేది లేదు, స్వభావం అనేది లేదు, మంచి లేదు, చెడు లేదు. మనం చక్కటి తెల్లటి వైట్ పేపర్లో ఉన్నాం అంతే. మనలో ప్రాణశక్తి ఉన్నది, శరీరము ఉన్నది. ఆ ప్రాణశక్తి అనేదే చక్కటి తెల్లటి వైట్ పేపర్. ప్రాణశక్తిని అలా చెప్పుకుంటున్నాం. అది ఆకాశము, అది ఉన్నదంతే. ఆ ఉన్నదానిని అంటే ప్రాణశక్తిని ఈ శరీరముతో గ్రహించిన విషయాలతో నింపుతున్నాం. చిన్ననాటి నుంచి జరుగుతున్నటువంటి జీవించటము అనే ప్రాసెస్ అది. శరీరము ఒక గ్రహణ యంత్రము, అన్నింటినీ గ్రహిస్తూ ఉంటుంది, మళ్ళీ కర్మ చేస్తూ ఉంటుంది. గ్రహించాలంటే కర్మ చేయాలి, గ్రహించటమే కర్మ. కర్మ చేస్తూ గ్రహిస్తూ ఉంది అంతే. ఒక గ్రహణ యంత్రం. అది గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో రాసుకుంటుంది. ఇదంతా సృష్టి ఏర్పాటు చేసినటువంటి జీవిత నడక. దీన్ని మనం విశ్లేషించుకుంటున్నాం అంతే. అదంతా ఆధ్యాత్మికము. దాన్ని మనం అసలు పట్టించుకోవట్లా. మనకు వచ్చిన ఆలోచన, మనకు వచ్చిన భావం, మనకు అనిపించింది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం శరీరంతో. అలా చేసుకుంటూ బయట ప్రపంచంలోకి శరీరము ద్వారా బయటకు వెళ్ళిపోవటాన్ని భౌతికము అంటారు. రోజువారీ జీవితంలో అది అత్యవసరము, అలా బ్రతకాల్సిందే. ఉదయం మెలకు వచ్చిన దగ్గర నుంచి కాలకృత్యములు తీర్చుకుంటూ అక్కడి నుంచి మనకి ఈ శరీరమునకు అవసరమైన ఆహార సదుపాయములు, వసతులు, వనరులు చేసుకుంటూ మళ్ళీ ఈ వసతులు, వనరులు కొరకు అవసరమైన ధన సంపాదనకు వృత్తి వ్యాపార ఉద్యోగములు చేసుకుంటూ నేను, నాది, నావి, నా కుటుంబము అనేటువంటి మన బాధ్యతలు, కర్తవ్యములు చేసుకుంటూ రాత్రి వరకు జీవితం గడుపుతాం. రాత్రికి ఈ శరీరమునకు, మనస్సుకు విశ్రాంతినిస్తాం. మరలా ఉదయం లేచి గ్రహింపు అనేటువంటి కార్యక్రమం మొదలు పెడతాం. శరీరము మేలుకుంది అంటే గ్రహించటము, మనసు మేలుకుంది అంటే గ్రహించటము అనే కార్యం జరుగుతుంది. శరీర కదలికలన్నీ
ఈ గ్రహణ యంత్రము పనిచేయటమే. అదంతా భౌతికము. గ్రహిస్తున్నది ఏంటి? బయట విషయాలను గ్రహిస్తుంది. గ్రహించినవన్నీ లోపల వైట్ పేపర్ లాంటి ప్రాణశక్తిలో, ఆకాశ స్వరూపమైనటువంటి ప్రాణశక్తిలో అవన్నీ రాయబడుతున్నాయి, ముద్రింపబడుతున్నాయి, లేదా నిక్షిప్తం చేయబడుతున్నాయి, జ్ఞాపకాలుగా ఉంటున్నాయి. అదే మనసు. ఇక్కడ మనకి తెలియని అంశము అన్నప్పుడు మనసు తెలుసు, మనసులో ఉన్న విషయాలు తెలుసు, ఆలోచనలు తెలుసు, ఆలోచనలో ఉన్న భావం తెలుసు, దాని అర్థం తెలుసు, అది సుఖమో తెలుసు, దుఃఖమో తెలుసు, తదనుగుణంగా శరీరం కంపించటము తెలుసు. అది భయమో, బాధో, దుఃఖమో, కష్టమో, ఇష్టమో, అయిష్టమో, తదనుగుణంగా శరీరం కంపిస్తూ ఉంటుంది. నిరంతరం ఇవే భావోద్వేగములు జీవితము. అలాగే కొనసాగిపోతే ఏమి పరిశీలించుకోకుండా అలా వెళ్ళి మనిషి వృద్ధాప్యం తర్వాత చనిపోతాడు, వృద్ధాప్యంలో చనిపోతాడు. ఇక తర్వాత అనేది ఏమి లేదు. తర్వాత వృద్ధాప్యం ఎండింగ్ చావు, ఎక్కడో చోట చనిపోతాడు. ఈ మధ్యలో కొంతమంది వ్యాధులతో చనిపోతారు, బాధలతో చనిపోతారు, రకరకాలుగా చనిపోతూ ఉంటారు. చావు అయితే జీవికి తప్పదు, ఎవరికైనా. ఇది భౌతికము. జీవితంలో భౌతికము అన్నప్పుడు మనకు అర్థమవుతున్న, తెలుస్తున్న ఒక సహజ విషయం అందరికీ. దీనికి నిరూపణలతో పని లేదు. అలాగే ఆధ్యాత్మికము అన్నప్పుడు అంతరంగములో తెలుస్తున్న విషయాలు కాదు, నాకు అనిపించిన విషయాలు పట్టుకొని నేను బయటకు వెళ్ళిపోతున్నానే, అదంతా ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికము అన్నప్పుడు అసలు ఈ ఆలోచనల రూపం ఏంటి తెలీదు, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలీదు, ఆలోచనల మూలం ఏంటి తెలీదు, మనోమూలం ఏంటి తెలీదు. ఆలోచనల సమూహమే మనస్సు. ఆలోచనలు వేరు, మనస్సు వేరు కాదు. మనస్సు అంటే మొత్తం అన్నీ కలిపి ఏకవచనంలో మనస్సు అని దానికి పేరు. కానీ దానిలో ఉన్నవి ఆలోచనలు బహువచనం, అనేక ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనల సమూహం మనస్సు, అవే భావములు. ఆలోచనలు వేరు, భావములు వేరు కాదు, జ్ఞాపకములు వేరు కాదు. లోపల ఉన్నదంతా ఒకటే సరుకు, దానికి అనేక పేర్లు. ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్న సరుకు మనకు తెలుసు. నా గుణం ఏంటో తెలుసు, నా బుద్ధులు ఏంటో తెలుసు, నా కోరికలు ఏంటో తెలుసు, నాకు ఏమనిపిస్తుందో తెలుసు, ఎలా అనిపిస్తుందో తెలుసు, భయపడుతున్నానో తెలుసు, బాధపడుతున్నానో తెలుసు, దుఃఖపడుతున్నానో తెలుసు. ఇదంతా భౌతికమే, తెలిసినదంతా భౌతికమే. కానీ ఇందులో తెలియని అంశము ఆధ్యాత్మికము. ఏమైతే తెలియని అంశము? మనసు ఎలా ఉందో తెలియదు, ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, వాటి స్వరూప స్వభావములు తెలియదు, ఎంత ఉన్నాయో తెలియదు, ఎందుకున్నాయో తెలియదు, ఎక్కడి నుంచి ఆలోచనలు మొదలవుతున్నాయో తెలియదు, ఈ ఆలోచనల మూలం ఏంటో తెలియదు. తెలియదు అంటే దీనికి అంతటికీ తెలుసుకున్న మహాత్ములు చెప్పారు, ప్రాణశక్తి వీటన్నింటికీ మూలము అని. ప్రాణశక్తిలోనే ఇవన్నీ నిక్షిప్తం చేయబడుతున్నాయి, శరీరంతో గ్రహింపబడినవన్నీ. అవే భావోద్వేగములుగా పనిచేస్తున్నాయి, అవే గుణములు స్వభావములుగా ఏర్పడినాయి. ఇదంతా మహాత్ములు చెప్పుకుంటూ వచ్చారు. అయితే మనకి అనుభవంగా తెలియదు. మనకి అనుభవంగా తెలియని ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మికం. అది మనకు భిన్నమైనది కాదు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఆలోచన మందే, మనసు మందే, జ్ఞాపకం మందే, భావం మందే, భయం మందే, దుఃఖం మనదే, ఇష్టం మనదే, అయిష్టం మనదే, సుఖం మనదే, దుఃఖం మనదే, మొత్తం మనవే. ఇందులో అనుభవాలన్నీ మనకు తెలిసిన అంశాలు, ప్రయత్నాలన్నీ మనకు తెలిసిన అంశాలు, జ్ఞాపకాలన్నీ మనకు తెలిసిన అంశాలు, భావాలు, ఆలోచనలు, మనసు, ఇవన్నీ మనకు తెలిసిన అంశాలు. కానీ మనసు యొక్క, ఆలోచనల యొక్క, జ్ఞాపకాల యొక్క, భావముల యొక్క స్వరూప స్వభావములు మనకు తెలియని అంశములు. రెండు, అసలు ఈ మనస్సును, ఈ ఆలోచనలను, ఈ గుణములను, ఈ స్వభావములను, ఈ మంచి గాని చెడు గాని భావములను, భయములను, లేదా సుఖములను, దుఃఖములను భావించుకుంటున్న మనసు ఏదుందో ఈ మొత్తం అన్నింటినీ తయారు చేసుకుంటున్నది మనమే. అది తెలుసుకోవాలి. అది తెలుసా అంటే పరిశీలిస్తే తెలుస్తున్నట్టే కనపడుతుంది, కానీ మనిషి తెలుసుకోడు. అప్పుడు తెలియని అంశము తెలుసుకోవడం మళ్ళీ ఆధ్యాత్మికం అవుతుంది. అంటే నేను తెలిసి దుఃఖములు ఎందుకు తయారు చేసుకుంటానండి,
దుఃఖము నేను తయారు చేసుకోను కదా, దుఃఖం ఎవరు తయారు చేసుకోరు కదా అని అనొచ్చు, అనుకోవచ్చు. నేను భయాన్ని ఎందుకు తయారు చేసుకుంటానండి, భయం ఎవరు తయారు చేసుకోరు కదా అని అనుకోవచ్చు. నిజంగా అది ఎవరు భయం కావాలనుకోరు, అందరూ తప్పించుకుందామని ప్రయత్నిస్తారు, అందరూ ధైర్యమే కోరుకుంటారు. దుఃఖం ఎవరు కావాలని కోరుకోరు, బాధ ఎవరు కావాలని కోరుకోరు, అయిష్టతలు ఎవరు కావాలని కోరుకోరు. కానీ అవన్నీ జీవితంలో వచ్చి మీద పడిపోతున్నాయి. అనేక రకాల చెడు కర్మ ఫలములను మనం అనుభవిస్తున్నాం. మరి ఇవన్నీ మేము కోరుకోం కదండి అంటే, కోరుకోకపోయినా అవన్నీ మనం తయారు చేసుకున్నవే అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మిక సాధన అంటే. నిత్య జీవితంలో ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక సాధన చేసుకోవాలి, లేకపోతే అది నిలబడదు. ప్రతిరోజు బ్రతకడానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధనం ఎలా సంపాదించుకుంటున్నామో, ప్రతిరోజు మెలకువలో ఎలా అయితే మెలకువ రాగానే మలమూత్ర విసర్జనలు చేసి శరీర శుభ్రతను ఎలా పాటించుకుంటూ కాలకృత్యములు తీర్చుకొని శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నామో, ప్రతిరోజు ఆకలికి ఆహార పదార్థములు ఎలా సమకూర్చుకుంటున్నామో, ప్రతిరోజు మనకు అవసరమైనటువంటి భౌతిక చర్యలు, బట్టలు కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్నింటినీ శుభ్రపరుచుకుంటూ మనకు అవసరమైన అన్నీ సమకూర్చుకుంటూ ఎలా జీవిస్తున్నామో, ఇవన్నీ ప్రతిరోజు చేయాల్సిందే. ధన సంపాదన ప్రతిరోజు చేయాల్సిందే, కాలకృత్యములు ప్రతిరోజు చేయాల్సిందే, ఆహారం తీసుకోవటం ప్రతిరోజు చేయవలసిందే, బట్టలు ఉతుక్కోవటం, మంచి బట్టలు వేసుకోవటం ప్రతిరోజు చేయవలసిందే. అలా ఈ ప్రతిరోజు చేసే క్రియలు ఏమున్నాయో భౌతికంలో, అవన్నీ ప్రతిరోజు చేయటం వలన మరలా బలపడుతుంది ఆ విషయం. అంటే ఒకే రకమైన విధానంలో సాగుతూ, ఇప్పుడు నాకు కోపం అనుకోండి, కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కోపం బలపడుతుంది, కోపం నా గుణంగా బలపడుతుంది. ఈర్ష్య అనుకోండి, ఈర్ష్యని మళ్ళీ గుర్తు చేసుకొని ఈర్ష్య పడుతూ ఉంటే ఈర్ష్య బలపడుతుంది. అలా మనలోని చెడు గుణములను కూడా ప్రతిరోజు భావించుకోవటం వలన, చేయటం వలన అవి బలపడిపోయి గుణములుగా, స్వభావములుగా, అంటే మార్చటానికి కష్టమైనంత విధముగా అవే గుణములు, స్వభావములు. నేనే మార్చుకోవడానికి నాకు కష్టమైనంత విధముగా అవి తయారై బలపడిపోతున్నాయి నాలో. అసాధ్యము కాదు, కానీ కష్టం. అంటే నేనే అలా అయిపోయాను, నేను కోపిష్టిగా అయిపోయాను. ఇప్పుడు కోపిష్టి మనిషి అన్నాం అనుకోండి, 24 గంటలు కోపంగా ఉంటారు. రాత్రి నిద్రపోయేటప్పుడు నిద్రపోతారు, మెలకువలో మిగిలిన వాళ్ళతో మంచిగానే ఉంటారు. వాళ్ళకి కోపము కలిగించే కొన్ని సందర్భాలలో విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తారు. అలా కోపం కావచ్చు, ఆశ కావచ్చు, అత్యాశ కావచ్చు, దురాశ కావచ్చు, మోసం కావచ్చు, అసత్యం కావచ్చు, అన్యాయం కావచ్చు, అక్రమం కావచ్చు, దుర్మార్గం కావచ్చు, ఇలా ఒక మనిషి జీవితంలో అనేక విషయాలు రోజు వాటిని చేయటం వల్ల బలపరుచుకుంటూ ఉంటాము. ఇది తెలుసుకోవాలి. అంటే భౌతికత ఎలా బలపడుతుంది అన్నాం అనుకోండి, రోజు మేలుకోవాలి. నిద్ర నుంచి మెలకువని తీసుకున్నాం, అప్పుడు మెలకువలో నేను ఈ శరీరం అన్న భావన కలుగుతుంది, కాబట్టి అది రోజు బలపడుతుంది. మెలకువలో మళ్ళీ మెలకువ వచ్చిన తర్వాత ఈ శరీరమును మలమూత్ర విసర్జనలు, శరీరం శుభ్రపరుచుకునటం అనేటువంటి సమస్త కాలకృత్యములు తీర్చుకుంటాం. అలా శరీర భావన బలపడుతుంది, నేను ఈ శరీరమునే అని. దీనికి అవసరమైనటువంటి స్నానపానాదులైన తర్వాత మళ్ళీ పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు, ఉతికినటువంటి శుభ్రమైన బట్టలు వేసుకుంటాం. అలా కూడా శరీర భావనే బలపడుతుంది. నేను శరీరం అన్న భావాన్ని నిరంతరం అలా బలపరుచుకుంటాం. అలాగే ఈ శరీరమునకు ఆకలికి సంబంధించి ఈ శరీరమునకు అలవాటైనటువంటి కాఫీలో, టీలో, పాలో ఉదయం తీసుకునే ఉంటాయి. ఎవరికి ఏది అలవాటో అవి తీసుకోవటం వలన మళ్ళీ ఆ అలవాటు బలపడుతుంది. అలవాటు బలపడుతుంది, శరీరము నేనన్న భావన బలపడుతుంది. అక్కడి నుంచి ఆహార పదార్థాలు మాత్రం రాత్రి పడుకునే వరకు మనం తీసుకునేవన్నీ కూడా అలవాటుగా బలపడుతున్నాయి, అనేక అలవాట్లుగా బలపడుతున్నాయి, అనేక రకాల విధంగా శరీరము నేనన్న భావాన్ని పెంచుతున్నాయి. అక్కడి నుంచి వృత్తి వ్యాపార ఉద్యోగాల నిమిత్తం మనం మనుషులతో మాట్లాడే మాటలు, మన గుణ ప్రదర్శనలు, మన భాషా ప్రదర్శనలు, మన భావ ప్రదర్శనలు, మన ప్రవర్తన, ఇవన్నీ ఎలా ఉన్నాయో అవన్నీ రోజు బలపడుతున్నాయి. ఆ గుణాలన్నీ బలపడిపోతున్నాయి.
అసత్యాలు ఆడేవాళ్ళు అసత్యం ఆడుతున్నారు అనుకోండి, అసత్యము బలపడిపోతుంది. అంటే అసత్యము నీకు సహజమైపోయింది. లంచాలు తీసుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ ఏదన్నా ఆఫీసుల్లో, లంచాలు తీసుకోవడం అనేది తీసుకొని అది సహజ సత్యముగా నీకు మారిపోయింది. అది నీ బుర్రలో చెడని నీకు అనిపించట్లా. అలా అనేక రకాల తప్పులు, చుట్టలు, బీడీలు, సిగరెట్లు, అనేక రకాల పానపరాగులు, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, త్రాగుడు, జోదము, వ్యభిచారము, ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా తినటము, ఇలా రకరకాల ప్రవర్తనలన్నీ నువ్వు రోజు ఏమి చేస్తావో అవన్నీ బలపడిపోతూ ఉన్నాయి. బలపడి ఎంత బలపడిపోతున్నాయంటే అవి వదిలి నువ్వు ఉండలేని స్థితిలో అదే నీ జీవితముగా, అవి చేయకపోతే నీకు తోచనట్టుగా అయిపోతుంది. వీటితో పాటు ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయములను, నువ్వు చెడైతే చెడ్డ విషయములను, నువ్వు మంచి అయితే మంచి విషయములను అలా పోగేసుకుంటూ బలపరుచుకుంటూ ఉంటావు. ఇవన్నీ విషయములు అలవాట్లుగా, గుణములుగా, స్వభావములుగా బలపడుతున్నాయి. రెండు, ఈ బలపడేవన్నీ కూడా నేను శరీరం అనే భావాన్ని బలపరుస్తున్నాయి. ఇవన్నీ శరీరంతోనే చేస్తున్నావు. నువ్వు చూసే వాటిలో చెడ్డ ఉండొచ్చు, నువ్వు వినే వాటిలో చెడ్డ ఉండొచ్చు, నువ్వు అనే వాటిలో చెడ్డ ఉండొచ్చు, నీ ప్రవర్తనలో చెడు ఉండొచ్చు, నీ నిత్య జీవిత కృత్యములలో నువ్వు ఏ చెడుని ఎన్ని రకములుగా చేసుకుంటూ వెళుతున్నావో అవన్నీ అలవాట్లుగా, గుణములుగా, స్వభావములుగా మారిపోతున్నాయి. రోజు బలపడుతున్నాయి, చేసిందే చేసి. అలా భౌతిక బలాన్ని పెంచుకుంటున్నాం మనం. అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నాం. ఆ ఆసక్తి అలవాటుగా, గుణములుగా, స్వభావములుగా మారుతూ నేను శరీరం అన్న భావాన్ని అధికముగా పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు సామాన్య ఉదాహరణ తీసుకుంటే, ఎంతమంది ప్రపంచంలో ఏమైనా చేయనివ్వండి, ఏ అలవాట్లైనా మార్చుకునేవ్వండి, కానీ డబ్బు పిచ్చి అనే అలవాటు అతి సామాన్యం నుంచి అపర కుబేరుడి వరకు ఆగదు. ఆగినోళ్ళు లేరు అసలు. ఆధ్యాత్మిక మార్గాలలో గురువులు కూడా నిరంతరం అత్యధికమైన ధన సంపాదనకు ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు ఎలా వస్తుంది. అయితే ఏంటి అంటే, మళ్ళీ ఈ డబ్బు మేము దేవుడికి ఉపయోగిస్తున్నాం, దైవానికి ఉపయోగిస్తున్నాం, సంస్థలకు ఉపయోగిస్తున్నాం, సత్కార్యాలకు ఉపయోగిస్తున్నాం, మంచి పనులకు ఉపయోగిస్తున్నాం. ఏదో ఒకటి చెప్పు, నీకు డబ్బు అయితే కావాలి. అది చెప్పేది. డబ్బు అయితే కావాలి, నీకు డబ్బు కావాలన్నది భౌతికమే. అది సంపాదించాలంటే భౌతికమే, అది మనిషి నుంచి లభించేది. ఎందుకని అది బయటది, మనుషులు తయారు చేసుకున్న మానవ లోకంలోని డబ్బు ఉంది. కనీసం సహజ సృష్టిలో డబ్బు లేదు. చెట్లు నరికేసి పేపర్ తయారు చేసుకున్నాడు మనిషి. సహజ సృష్టిలో పేపర్ కూడా లేదు. మానవ లోకంలో మనిషి చేసుకున్న సృష్టి అది. ఎందుకు చెబుతున్నానంటే, ఈ డబ్బు అనేటువంటి భావన మననమైపోతుంది. ఆ ప్రయత్నము బలపడిపోతుంది. ఆ నిరంతరం ఇక డబ్బు లేకపోతే, ఆ డబ్బును సంపాదించకపోతే, ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంక రాత్రి పడుకునే వరకు డబ్బే. మూల భావనగా డబ్బు ఉంది. తదనుగుణంగా, అంటే మూలము చెట్టుకి కాండమైనట్టు వేళ్ళు నుంచి కాండము పైకి వస్తుంది. వేళ్ళు భూమి అడుగున ఉంటాయి. అలా మూలమంతా, వేళ్ళు కాండమంతా ధనమైపోయింది. చెట్టుకున్న శాఖోపశాఖలన్నీ మళ్ళీ శరీరాన్ని బ్రతికించుకోవడానికి అవసరమైన కోరికలు అయిపోయినాయి. ఇంకా అవి రకరకాలు, అవి తిండి కావచ్చు, చూసేవి కావచ్చు, వినేవి కావచ్చు. అలా మొత్తంగా మూలం ధనం అనే ఇంధనం కోసం పరుగులు పెడతా ఉంటావు. పెట్టచ్చు, తప్పేం లేదు. ఎవరికైనా కావాలి, నాకు కూడా కావాలి, అందరికీ కావాలి. కానీ ఎంత? ఇప్పుడు ఆహారం తినేటప్పుడు తింటున్న ఆహారానికి పరిమితి ఉంది. ఆకలికి మించి తినలేవు, కడుపు నిండిపోయినాక తినడం కుదరదు. అలాగే మలమూత్ర విసర్జనలు చేస్తున్నప్పుడు పరిమితి ఉంది. నువ్వు మూత్రం ఆ వచ్చినంతే పోయగలవు, ఆ మలం ఆ వచ్చినంతే విసర్జించగలవు. ఆహారం ఆ కడుపు నిండే వరకు తినగలవు. బట్టలు రోజుకి ఒక జతే కట్టుకోగలవు. చెప్పులు ఒకసారి ఒకటే వేసుకోగలవు. అన్నింటికి పరిమితి ఉంది. శారీరక సుఖము అప్పుడు తీర్చుకోగలవు. కంటిన్యూటీ అలా గంటలు రోజులు తీర్చుకోలేవు. అన్నింటికి పరిమితి ఉంది. చూడండి, కంటితో చూసే వాటితో చూసి అలసిపోతావు, ఆగిపోవాల్సి వస్తుంది, పరిమితి ఉంది. చెవితో విని అలసిపోతావు, ఆగాలి, పరిమితి ఉంది.
చెప్పి మాట్లాడి అలసిపోతావు. పరిమితి ఉంది. అలా అన్నింటికీ పరిమితి ఉంది. కానీ ధనదాహమునకు పరిమితి ఉన్నదా? శరీరం అలిసిపోయి మనసు అలిసిపోయి ఆ భావాన్ని అలాగే పెట్టుకొని ఆగుతున్నావు తప్ప అంతరంగంలో ధనదాహం అలాగే ఉంది. కుదిరితే క్రియాత్మకంగా చేస్తూనే ఉంటావు, ప్రయాణిస్తూనే ఉంటావు, సాగుతూనే ఉంటావు. మొత్తం మన జీవిత కాలంలో అధిక భాగం అంతా ధన సంపాదనకే సరిపోతుంది. ధన సంపాదనకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో అంత సమయాన్ని తిరిగి ఆ సంపాదించిన ధనాన్ని అనుభవించటానికి, శాంతిగా ఉండడానికి ఎవరు కేటాయించట్లేదు. ధన సంపాదనకే సమయం ఎక్కువ వెళ్ళిపోయింది. ఇంకా అందుకని ప్రకృతి అద్భుతమైనటువంటి ఒక నియమాన్ని, అంటే ఒక తప్పటానికి వీలు లేని పద్ధతిని ఏర్పాటు చేసింది. అదే నిద్ర. లేకపోతే మనం అసలు ఎప్పుడూ పోయేవాళ్ళమేమో. చాలా మంది నిద్ర వదిలిపెట్టి కూడా ధన సంపాదనగా ఆలోచిస్తూ గ్రేట్ మేము 3 గంటలే నిద్రపోతాం, 2 గంటలే నిద్రపోతాం అని చెబుతూ ఉంటారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడో ఒక చోట నువ్వు ఏ విషయమునకైనా పరిమితి ఉన్నది అని గ్రహించి ఆ పరిమితి నువ్వే విధించుకోవాలి. ఎందుకని మానవ లోకంలో పరిమితి లేని విషయాల వైపు ప్రయాణం చేస్తున్నది నువ్వే. సహజ సృష్టిలో అన్నిటికీ పరిమితి ఉంది. శరీరపరంగా మొత్తం పరిమితులే ఉన్నాయి. శరీరం పరిమితిగా ఉంటుంది, శరీర ఇంద్రియాల పనితీరంతా పరిమితిగా ఉంటుంది. కానీ నువ్వు ఏర్పరచుకున్న భావలోకంలో అపరిమితంగా ప్రయాణిస్తున్నావు, కోరికలను వదలకుండా ప్రయాణిస్తున్నావు. నిత్య జీవితంలో కోరికలు, అవసరాలు ఏది చెప్పుకున్నా అన్నింటికి మూలం ఒకటే. ధనం అంటే అన్ని కోరికలు వచ్చేసినట్టు. అన్ని రకాల ఆశలు, అత్యాశలు, దురాశలు, చెడులు అన్నీ వచ్చేసినట్టే అందులోకి. అది ఎంతైతే ఆగుతావు, ఎంతవరకు వెళ్ళి ఆగుతావు అంటే మరణం వరకు. ఈ మధ్యలో నేను ఆగలేను. మనుషులందరూ అంతే, మొత్తం మానవ జాతి అంతే. కానీ మీరు ఎక్కడైనా ఒక్క మనిషిని తప్ప ప్రకృతిని గమనించండి. ఆధ్యాత్మికం అంటే అంతే, గమనించటం, తెలుసుకోవటమే సత్యాన్ని. ఇంకా ఆధ్యాత్మికత అంతకంటే ఏం లేదు. మూర్ఖత్వము అంటే ఏంటంటే గమనిక లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటారు, తమకు అనిపించినవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ధన సంపాదన ఎంత పరిమితి లేదు, అపరిమితంగా వెళ్ళిపోతుంటాను. మరి పరిమితి లేదు కదా, సంపాదించేసావు. ఈ జన్మకి నీకు లోటు లేదు, తినడానికి ఇబ్బంది లేదు, గడుస్తుంది. అయినా సంపాదిస్తానే ఉంటావు. అప్పుడు కూడా తృప్తి లేదు. పోనీ భయపడకుండా సంపాదిస్తావా, బాధపడకుండా సంపాదిస్తావా, ఇబ్బంది పడకుండా సంపాదిస్తావా, శాంతిగా సంపాదిస్తావా అంటే లేదు. దానికోసం ఆరాటం, ఆయాసం, పరుగులు, జబ్బులు తెచ్చుకుంటావు, కష్టాలు తెచ్చుకుంటావు, బాధలు తెచ్చుకుంటావు, మోసాలు చేస్తావు, అన్యాయం చేస్తావు. ఏంటి, ఈ జీవితానికి, ఈ జన్మకే లోటు లేదన్న స్థితిలో కూడా ఇవన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మోసాలు చేస్తుంటారు. తద్వారా నువ్వు హింసించుకుంటూ ఉంటావు. నీ శరీరం పాడైపోద్ది, నీ మనసు పాడైపోద్ది, నీ కుటుంబం పాడైపోద్ది, మొత్తంగా నీ జీవితం పాడైపోద్ది. ఈ విషయం నీకు అసలు ఎరుకలోకి కూడా రాదు. ఎందుకంటే ధనం ఉంటే చాలు అనేటువంటి పిచ్చిని ఎక్కిచ్చేసుకున్నావు. పిచ్చి అంటే ఏంటో తెలుసా? వ్యసనము అధికమైపోతే పిచ్చి. ముందు ఒక పని చేస్తే అదే పనిని పదే చేయాలనిపించి అదే భావం కలుగుతుంటే అది అలవాటు. చేయగా అది అలవాటుగా మారుతుంది. ఎవరికి ఇది పుట్టుకతో వచ్చేది కానీ కాదు, అలవాటు చేసుకున్నాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి, మీ బంధుమిత్రుల నుంచి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మీరు చేసుకున్న అలవాట్లే. మీరు ఎప్పుడూ స్వచ్ఛమైన తెల్ల కాగితం అనే విషయం మర్చిపోబాకండి. పదే ఇది చెప్పుకోవటమే. భౌతికతలో మనం జీవించే ప్రతి నిమిషము, నిద్రపోయే వరకు నిద్ర కూడా నేను శరీరం అన్న భావాన్నే పెంపొందిస్తుంది. ఎందుకంటే నిద్రపోవడానికి అనువుగా మన శరీరానికి ఎటువంటి అవకాశం ఉందో అంత సుఖకరమైన పడకలు ఏర్పాటు చేసుకుంటాం. మన శరీరానికి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, ఏసీలు ఎలా కుదిరితే అలా సుఖకరమైన అన్నీ ఏర్పాటు చేసుకొని నిద్రపోతాం. అప్పుడు కూడా శరీరం నేనన్న భావన పెరుగుతుంది. మొత్తం భౌతికత అంతా శరీరము నేనన్న భావాన్ని పెంచుకుంటున్నాం.
ఆ శరీర అవసరార్థము అనేకం తయారు చేసుకుంటున్నాం. ఆ అనేకం పదే పదే చేయటం వలన ఆ పదే పదే చేసింది ఏమైంది, ముందు అలవాటుగా మారింది. అదొక అలవాటుగా మారింది. అలవాటు పదే 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 చేయటం వల్ల వ్యసనముగా మారింది. వ్యసనము అధిక భావన ఇంకా భావించుకొని పిచ్చెక్కిచ్చేసుకున్నాం అంటే ఇంకా అంతకంటే తారాస్థాయి లేదు. పిచ్చి అంటే అది. ఇప్పుడు నీకు డబ్బు పిచ్చి అంటే, కొంతమందికి కీర్తి పిచ్చి. ఆ కీర్తి కోసం డబ్బును ఖర్చు పెడతా ఉంటారు. డబ్బు కావాలి కానీ కీర్తి కోసం కావాలి. కొందరు కీర్తి లేకపోయినా పర్వాలేదు, డబ్బు కావాలని పట్టు కూర్చుంటారు. లోభత్వం అంటారు దాన్ని. ఎంత డబ్బు వచ్చినా నాకే కావాలి, అధికారాలు కావాలి, హోదాలు కావాలి, పదవులు కావాలి, కీర్తి కావాలి, గుర్తింపు కావాలి. నా అహంకారం నిరంతరం తృప్తి పెడుతూ ఉండాలి, దానికోసం ఏమైనా చేస్తాను. ఇదే పిచ్చి. కొందరికి అసూయ పిచ్చి. నా గొడవ తర్వాత అసలు ఎదుటోళ్ళు అబ్బయ్య బాబోయ్ ఎంత బాగున్నారేంటని. ఎవరు బాగున్నా నేను భరించలేను. అసూయ పిచ్చి, ఈర్ష్య పిచ్చి, ద్వేషపు పిచ్చి. అంతరంగంలో మదన పడిపోతూ ఉంటారు. కొందరు తమ పక్కన తమకంటే కీర్తనలను భరించలేరు, తమకంటే మంచి పేరున్నోళ్ళను భరించలేరు. ఇదొక రకమైన పిచ్చి. ఇవన్నీ అసూయలు ఈర్ష్యలు కిందే వస్తాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషములు అంటే ఇవే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. కొంతమందికి శారీరక కోరికల పిచ్చి, నిరంతరం అదే పిచ్చి. కొంతమందికి కోపం, ఏది గదిపినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అది వ్యసనం దాటేసి పిచ్చి స్థాయికి వెళ్ళిపోయింది. కదిపితే కోపం అంటది, పిచ్చి. లోభం అంటే ఇంక డబ్బు ఎంత పోగేసినా పట్టుకుంటా, డబ్బు పిచ్చి అంతే. అటు ఖర్చు పెట్టడానికి బాధే, ఈ సంపాదన ఆపన పోగేసి మూటలు చూసుకుంటా. లోభము, కామ, క్రోధ, లోభము. కామం అంటే శారీరక కోరికలు పిచ్చి. క్రోధం అంటే ఎవరు ఏ విధంగా అడ్డం వచ్చినా తట్టుకోలేని నిరంతరమే కోపమే. కరిసేస్తూ ఉంటా లేదా ఏడ్చేస్తూ ఉంటా. క్రోధంలో రెండవ భాగం ఏంటంటే సాగనప్పుడు ఏడుపు భయం కింద మారుతుంది. సాగుతున్నప్పుడు అహంకారం కోపంగా ఎదురోళ్ళ మీద దాడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చిన్న మాట కావచ్చు, పెద్ద యుద్ధము కావచ్చు. అలాగే అది తన వైపు తిరిగి అంటే బాధగా దుఃఖంగా వచ్చినప్పుడు, సాగనప్పుడు బాధ దుఃఖం అయినప్పుడు అది చిన్న దుఃఖం కావచ్చు, చిన్న ఇబ్బంది కావచ్చు, ఆత్మహత్య వరకు కావచ్చు. ఇది కూడా ఆ క్రోధంలోదే. ఇడిదిరిగా ఏమి చేయలేనప్పుడు ఆత్మహత్యకి వెళ్ళిపోవచ్చు, అడిదిరిగి హత్యలు చేయొచ్చు. దాని స్థాయి అలా ఉంటుంది రెండు వైపులా. మన్నైనా చంపేయచ్చు, ఎదుటినైనా చంపేయచ్చు. ఇక అది పిచ్చి, క్రోధ పిచ్చి. లోభ పిచ్చి, పోగేసుకోవటమే వస్తువులు, విషయాలు, సంపదలు. కొంతమంది ఉండి ఏది దొరికితే అది పట్టుకుపోతూ ఉంటారు. ఏదైనా సరే సంపదలు ఏం చేయలేదు, మన చెట్టుకు చిన్న కొబ్బరికాయ రాలి పడిపోతుంది, అది ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసి పట్టుకుపోయే వాళ్ళు ఉంటారు. అది మాకు రోజు జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో. మా కొబ్బరి చెట్లు ఉన్నాయి, అనేక పళ్ళ చెట్లు ఉన్నాయి, చిన్నవి. తెల్లారేటోడికి మొత్తం కోసుకుపోతూ ఉంటారు. ఎక్కడ ఏది పడుతుందో అది అసలు తెలియదు మనకి. ఏమైపోయినాయి కాయలు, ఎవరు ఎటు నుంచి వస్తున్నారు, దూరిపోతూ ఉంటారు వీళ్ళు. అలా ఏ వస్తువు కనపడినా అది నాకు కావాలని పోగేసేసుకుంటారు, దాన్ని ఉపయోగించరు, అసలు తుడిచిపెట్టుకుంటూ ఉంటారు. లోభ పిచ్చి. అలా అదే మొత్తం కలిపితే ధన పిచ్చి. అది మోహం. ఇక కొంతమందికి మోహం నిరంతరం తన మీద మోహం, తన వాళ్ళ మీద మోహం. కొంతమందికి వాళ్ళ స్వీయ మోహం అంటే శరీరం పట్ల మోహం. ఇంకా ఎవరేమైపోయినా, ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు కానీ నాది నేనేమి తగ్గించుకోను, నాకు అన్నీ నేను చేసుకుంటాను. అది ఒక పిచ్చి, స్వీయ మోహ పిచ్చి. కొంతమందికి కుటుంబ సభ్యుల పట్ల పిచ్చి, కొడుకో కూతురో భార్యో భర్తో, వాళ్ళ పట్ల పిచ్చి. నేను అణిగిపోయినా అణగారిపోయినా పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలేదు, నా వాళ్ళ కోసమే బతుకుతాను. అదొక పిచ్చి. వీళ్ళ కోసం ఎంతమందినైనా మోసం చేస్తాను, అదొక పిచ్చి. కామక్రోధ లోభ మోహ మద అంటే అహంకార పిచ్చి. టాప్ మోస్ట్కి వెళ్ళి పిచ్చిలే. సామాన్యంగా ఉంటేనే జీవితం. పిచ్చి అంటే ఏంటి, ఇంకా అలా ఉండకుండా ఉండలేను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అహంకారం. నన్ను అంటావా, నాతో అంటావా, నన్ను అలా చేస్తావా, నన్ను ఎలా చేస్తావా, అసలు నేను కాంప్రమైజ్ అవ్వను, నా ప్రాణం పోవుగాక, అది ధర్మ అధర్మ నాకు అనవసరం, జీవితంలో ఇక నేను నీ మొహం చూడను. అహంకార పిచ్చి. మదం అంటే మదం ఎక్కిపోయిన పనులు చేస్తున్నాడు అంటారు.
స్త్రీలైనా పురుషులైనా. అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఎవరిని పోల్చుకోవటం కాదు. మనల్ని మనం పోల్చి చూసుకోవాలి. ఈ గుణాలన్నీ మనలో ఉన్నాయి. అప్పుడు అది పిచ్చి తారాస్థాయికి వెళ్ళిపోయింది. ముందు అది అలవాటుగా మారుతుంది, తర్వాత అది వ్యసనముగా మారుతుంది. అలవాటుగా అయిపోయినప్పుడు ఏంటి, రోజు అది చేయాలనిపిస్తుంది, రోజు అలాగే మాట్లాడాలనిపిస్తుంది, రోజు అలాగే ఉండాలనిపిస్తుంది. అది అలవాటు గుణం అయిపోద్ది, స్వభావం అయిపోద్ది. అది వ్యసనం అయిపోయింది. వ్యసనం అంటే ఏంటి, అది తప్పు చేయకూడదు అని మనకు తెలిసినా ఎవరన్నా చెబుతున్నా కూడా నేను చేయకుండా ఉండలేను. అలాగే మాట్లాడతాను, అలాగే ప్రవర్తిస్తాను. నాకు తెలుసు నేను తప్పు మాట్లాడుతున్నానని, కానీ అలవాటు అయిపోయింది. కంట్రోల్ పోయింది నా మీద నాకు. అది వ్యసనము. అలవాటు వ్యసనంగా మారిపోయింది. వ్యసనము ఇక నేను అసలు గుర్తించడం, ఎదుటోళ్ళు చెప్పడం ఈ గొడవే కాదు, పిచ్చి అయిపోయింది. ఇంకా ఎవరు ఏం చేసినా ఏం చెప్పినా ఇక నా ఎరుకలో అయితే అది తప్పు రైట్ అనేది కూడా పోయింది కదా. అదే సత్యమై కూర్చుంది, తప్పే సత్యమై కూర్చుంది. అది వ్యసనము. ఇక అది నా లోకం అయిపోయిందంటే ఆ లోకంలోంచి ఇంకా నేను బయటికి రాను, నన్ను ఎవరు తేలేరు. అది పిచ్చి. పిచ్చికి పరాకాష్ఠది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. మత్సరములు అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషములు. అందరూ ఇంతే. మనుషుల గుణాలు మనుషులకే చెప్పబడినాయి. అందుకని నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే అసలు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, ఇలాగే ఉన్నామా. ఎందుకని అలవాట్లు అంటే ఏంటి, పదే పదే చేసిన పనులు, పదే పదే భావించుకున్న భావాలు, పదే పదే చూసినవి, విన్నవి, చేసినవి మొత్తం గ్రహింపులన్నీ అలవాటుగా మారుతాయి. ఫస్ట్ రోజు కాఫీ తాగుతున్నారు అనుకోండి, పొద్దున్నే ఆ టైంకి కాఫీ తాగాలని అనిపిస్తుంది, అది అలవాటుగా మారిపోద్ది. అంతే, అంతకు మించి అక్కడ పెద్ద విశేషత ఏమి. అదే అలవాటు అయిపోయింది. అదే అలవాట్లు. సిగరెట్లు తాగే వాళ్ళకి సిగరెట్ అలవాటు అయిపోతుంది. రోజువారీ పనులు ఎలా ఉంటే అలా అలవాటు అయిపోతాయి. రోజు ఒకే టైంకి ఇలా ఫోన్లు చేసి కబుర్లు చెబుతారనుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో ఎవరితో మాట్లాడతారనుకోండి, ఆ టైంకి ఫోన్ చేసి ఎవరో ఒకరితో కబుర్లు చెప్పకపోతే మీ బుర్రపాడైపోతుంది. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం మీకు అలవాటు అనుకోండి, అవి చెప్పకపోతే బుర్రపాడైపోతుంది. ఎందుకంటే ఏం లేదు, అలవాటు చేసుకున్నావు అంతే. అదే నీ గుణమైంది, అదే నీ స్వభావం అయింది. అలవాట్లే గుణములు, స్వభావములు. ఒరిజినల్గా నువ్వు వైట్ పేపరే, నీ మూలం తెల్ల కాగితమే. ఆకాశ స్వరూప శక్తి నీ మూలం. అక్కడ ఏమి లేవు. నువ్వు అలవాటుగా దాని మీద ఇవన్నీ రాసేసుకుంటున్నావు, ప్రింట్ చేసేసుకుంటున్నావు. అది గ్రహించటమే ఆధ్యాత్మికం. అందుకని నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే అసలు నేను వేటిని అలవాటుగా మలుచుకుంటున్నాను, వేటిని వ్యసనాలుగా మలుచుకుంటున్నాను, ఏ పిచ్చి నేను ఎక్కించుకుంటున్నాను, ఆల్రెడీ ఎక్కించేసుకొని ఉన్నాను అనేదాన్ని నాకు నేను కనిపెట్టడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు నిత్య జీవితంలో చేసిన పనులే చేస్తున్నప్పుడు ఇంకా పిచ్చికి కూడా వెళ్ళిపోతున్నాను, తారాస్తాయి. ఇప్పుడు ధన పిచ్చి ఉంది. దీనికి చిన్న కథను ఉదాహరణగా చెప్పుకుందాం. ఒక ఆయన చాలా కష్టపడి, చిన్నతనం నుంచి బాగా కష్టపడి ఒక షాపుని బాగా డెవలప్ చేశాడు. ముందు చిన్న షాపుగా పెట్టాడు. దాన్ని విపరీతంగా శ్రమపడి మొత్తానికి పెద్ద షాపు, పెద్ద సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్గా తయారు చేసుకుంటూ వెళ్ళిపోయాడు తన జీవితంలో. ఈ మధ్యలో పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, పిల్లలు పుట్టారు, 4 కొడుకులు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయినాయి, మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. ఈయనకి ఒక 99 ఏళ్ల వయసు వచ్చేసింది. ఏదో కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా వృద్ధాప్యము, బ్రతకడు, చనిపోతారని డాక్టర్లు చెప్పారు. ఆ విషయం ఆయనకి అర్థమైంది, చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఇంకా చనిపోతాడు అన్నాక అలా కొన్ని రోజులు చూశారు. కొన్ని రోజులు గడిచిన కొద్దీ ఇంకా క్షీణించిపోతున్నాడు. అందరూ హాస్పిటల్లో పెట్టి ఆయనకి సేవలు చేస్తున్నారు. డాక్టర్ చెప్పాడు ఇంకో 2-3 గంటల్లో ప్రాణం పోతుంది అని. ప్రాణం పోద్ది. కానీ ఏ విషయం తెలిసి మొత్తం కుటుంబ సభ్యులందరూ అక్కడికి వచ్చారు, బోరును ఏడుస్తున్నారు. ఆయన అదే నా పెద్ద కొడుకు ఎక్కడున్నాడు అన్నాడు. పెద్ద కొడుకు అక్కడే ఉన్నాడు. పరుగుని వెళ్ళి ఆ నాన్న చేతులు పట్టుకున్నాడు. బాగా వయసు పెద్దదైపోయింది, చూపు సరిగ్గా ఆనట్లేదు. నాన్న నేను ఇక్కడే ఉన్నానని బోరుని ఏడుస్తున్నాడు. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. రెండో వాడు వెళ్ళి ఆ నాన్న చేతులు వేసి ఇక్కడే ఉన్నానని బోరుని ఏడుస్తున్నాడు. చివరి గడియల్లో మా నాన్న మమ్మల్ని తలుచుకుంటున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు. మూడో వాడు ఎక్కడున్నాడు అన్నాడు. మూడో వాడు పరిగెత్తుకెళ్ళాడు. ఇదిగో నాన్న ఇక్కడే ఉన్నానని చేతులు ఇచ్చి ఆ నాన్న మీద పడి బోరుని ఏడుస్తున్నాడు.
4వ వాడు ఏడురా అన్నాడు. ఆయన పరిగెత్తుకెళ్ళాడు. 4 కొడుకులు. 4వ వాడిని ఆ నాన్న చేతులు పెట్టి ఏడుస్తున్నాడు. అందరూ ఈ హృదయ విదారక సన్నివేశాన్ని చూసి చివరి క్షణంలో తన కొడుకుల్ని గుర్తు చేసుకొని, కుటుంబాన్ని గుర్తు చేసుకొని, జీవి వదలలేక, ప్రాణం వదలలేక అల్లాడిపోతున్నాడు తండ్రి అని వీళ్ళందరూ అల్లాడిపోతున్నారు. చుట్టూ కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయన ఏమన్నాడంటే 4వ కొడుకు కూడా వచ్చేసి, నాకు ఉన్న కొడుకులు 4 ఆళ్లే. 4 పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ రోజు చూసుకోవటం వీళ్ళ పనులు. చాలా పెద్దది నిర్మించాడు, చిన్న షాప్ నుంచి. కోడళ్ళు కూడా అక్కడే ఉండి అవన్నీ చూసుకుంటారు. కోడళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారా అన్నాడు. అంటే అందరు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు అన్నారు. పిల్లలు ఏవో చదువు సంధ్యలు చదువుకుంటున్నారు. అంటే ఇప్పుడు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు, కొడుకులు ఇక్కడే ఉన్నారు, అందరూ మొత్తం కుటుంబం అంతా ఇక్కడే ఉంది. చూస్తే నిజంగా ఆ తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉన్నదో వాళ్ళకి. భౌతికంగా ఇది చాలా అద్భుతమైన సన్నివేశం, చాలా శోకించదగిన సన్నివేశం, హృదయాలను కదిల్చి వేసే సన్నివేశం. ఆయన పాపం తన కొడుకుల్ని పట్టుకొని ఆ స్థితుల్లో అడుగుతున్నాడు. అయితే ఈ సన్నివేశంలో ఆయన మాట్లాడిన మాట మనం గుర్తు చేసుకోవాలి. అందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు ఆయన. అవును, అందరం ఇక్కడే ఉన్నామని బోరుని ఏడుస్తుంటే ఆయన గట్టిగా కేకలేశాడు. సన్నాసులారా, వెధవులారా, అందరూ ఇక్కడే ఉంటే మన షాపులో ఎవడున్నాడు? ఆ షాపింగ్ మాల్ పనోళ్ళ మీద వదిలేసి వచ్చారా? పనోళ్ళు మోసం చేస్తారు. అందరూ ఇక్కడికి ఎందుకు సచ్చారా అక్కడ ఉండకుండా అని తిట్టడం మొదలుపెట్టాడు. ఆ తిడుతూ అరుస్తూ ఆయాసపడి చచ్చిపోయాడు. అంటే చివరి క్షణంలో కూడా పిచ్చి వదలదు, అదే పిచ్చి అంటే. ఇలా ఈ డబ్బు పిచ్చి ఉన్నవాళ్ళు, కోరికల పిచ్చి ఉన్నవాళ్ళు, ఏ పిచ్చి ఉంటే అది చెప్పాక కామం పిచ్చి ఉంటుంది, క్రోధం పిచ్చి ఉంటుంది, లోభం పిచ్చి ఉంటుంది, కామ క్రోధ లోభ మోహం పిచ్చి ఉంటుంది. అది నాదే వ్యక్తిగతం అయి ఉండొచ్చు, నా కుటుంబం అయి ఉండొచ్చు. మోహం పిచ్చి ఉంటుంది, కామక్రోధ లోభ మోహ మదం అహంకార పిచ్చి ఉంటుంది, మత్సరం ఈర్ష్య అసూయలు పిచ్చి ఉంటుంది. ఇతరులు బాగుంటే నేను భరించలేను, అహంకార పిచ్చి ఉంటుంది. అంతా ఇంకా నేనే, నాకెవరు ఎదురు చెప్పకూడదు. ఇలా నువ్వు ఏ పిచ్చి ప్రపంచంలో ఎక్కించుకున్నా నువ్వు ఇలాగే చివరిలో పిచ్చోడివే చచ్చిపోతావు, పిచ్చిదానివే చచ్చిపోతావు. అలాగే చచ్చిపోతున్నారు మన వాళ్ళందరూ, మనం చూస్తూనే ఉంటాం కూడా. అది ఇక్కడ ఆధ్యాత్మికత ఏంటంటే ఈ భౌతిక పిచ్చి చావు వరకు ఎందుకు ఎక్కింది ఇలా అంటే ఏమీ లేదు. ఏం చేయాలి? రోజు చేసి అదే చేస్తున్నా. ఇంకా నేనేం చేయను, కొంచెం సరిపోను డబ్బు ఉంది, ఏం చేయను ఇప్పుడు ఖాళీకి కూర్చొని. అందుకని ఆ భావాలే తిరగేసుకుంటున్నా. మళ్ళీ నాకు చూడాలనిపించినాయి చూస్తున్నా, తినాలనిపించినాయి తింటున్నా, మళ్ళీ ధన సంపాదన చేసుకుంటున్నా, మళ్ళీ పోగేసుకుంటున్నా, మళ్ళీ దాచుకుంటున్నా. అలా కోరికలు లేకపోతే, ధన సంపాదన అనేది అలా కోరికగా వృత్తిగా పెట్టుకోకపోతే, రోజు అలవాటుగా పెట్టుకోకపోతే ఏం చేయను? ఒకవేళ నిజంగా ధనం ఉంది ఇప్పుడు ఏం చేయను? అంత ఖాళీ జీవితం. ఖాళీలో నేనేం చేయలేను, ఖాళీగా నేను ఉండను. ఎందుకంటే ఖాళీ జైలు శిక్ష. జైల్లో ఖైదీలందరూ ఖాళీగానే ఉంటారు. వాళ్ళేమో అక్కడ రోజు కొట్టరు తిట్టరు, వాళ్ళకి అన్ని సమకూరుస్తారు. అన్నం పెడతారు, పడుకోవటానికి ఉంటుంది, తిరగటానికి ఉంటుంది, మలమూత్ర విసర్జనలకు ఉంటుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అసలు. కాబట్టి ఆ కాంపౌండ్ దాటి వెళ్ళకూడదు. అలాంటి జైలు శిక్ష అయిపోద్ది ఇప్పుడు నాకు, నా ఇల్లు, నాకు అన్నీ ఉంటాయి, నేనేమి చెయ్యకపోతే. అందుకని నేను ఎన్నున్నా ఏదో ఒకటి చేస్తూ ఉంటా, ఇంకా మళ్ళీ పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటా. ఇది భౌతికం. భౌతికంలో ఇలాగే ముందుకు సాగిపోతూ, అంటే ఇంకా పరిమితి లేదు, అపరిమితంగా అలాగే ముందుకు సాగిపోతూ అన్ని విషయాలలో చచ్చిపోతా. ఆ చావే నాకు ఇంకా నన్ను ఆపగలిగింది. లేదా వృద్ధాప్యంలో అసక్తతతో ఆగిపోతా, కానీ మనసు కోరుకుంటానే ఉంటుంది. మానసిక భావాలలో కూడా నన్ను ఆపగలిగింది చావే. అందుకే భౌతికం ఇలా వెళ్ళిపోతానే ఉంటుంది. భౌతికమైన వాళ్ళందరూ ఇలాగే వెళ్ళిపోయి చచ్చిపోతుంటారు. వృద్ధాప్యంలో అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. ఏమి చేయలేకపోతున్నాం, ఏం తినలేకపోతున్నాం, ఏం తాగలేకపోతున్నాం, ఇంకా ఏదో చేయాలని ఆరాటపడిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికత ఏంటంటే ఈ భౌతిక జీవితంలో శరీరాన్ని బ్రతికించుకోవడానికి అవసరమైన అన్ని చేయవలసిందే, చేద్దాం. భౌతిక జీవితంలో ఇంద్రియ అవసరాలకు కావలసిన అన్ని చేయవలసిందే, చేద్దాం. అందుకే కుటుంబ వ్యవస్థ పెట్టుకున్నాం.
కానీ వీటన్నింటికీ పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే శరీరమే చచ్చిపోద్ది. అసలు నువ్వు భౌతికంలో ఏ శరీరం కోసమైతే వ్యసనపరులై అలవాటులు చేసేసుకొని దుర్గుణాలతో దుర్విషయాలతో నింపేసుకొని వ్యసనపరులై పిచ్చోళ్ళై చచ్చిపోతాం. ఆఖరికి ఏమి అర్థం లేని జీవితం అయింది కాదు. దాన్ని పరిమితానికి తీసుకొచ్చి భౌతికంలో అన్నింటినీ పరిమితానికి తీసుకొచ్చి చూసేవాటిని, వినేవాటిని, తాగేవాటిని, ఎందుకంటే పరిమితి ఉంది అక్కడ. ఈ పూట కడుపు నిండిపోతే ఇంకా తినక్కర్లా. రోజుకు ఒక జత బట్టలు కట్టుకుంటాం, ఒకసారి ఒక చెప్పులు వేసుకోగలం. అన్నింటికి పరిమితి ఉంది. కానీ దాన్ని మనం అపరిమితిగా పెంచుకుంటున్నాం. 1000 జతలు చెప్పులు పెట్టుకొని రోజుకు ఒకటి వేసుకుంటాను, గంటకు ఒకటి వేసుకుంటాను, నిమిషానికి ఒకటి వేసుకుంటాను అనుకుంటున్నాం. అది పిచ్చి, వ్యసనము. అలా ఏ విషయాల్లో అయినా ఆ పిచ్చిని తగ్గించుకొని, వ్యసనాన్ని తగ్గించుకొని, అలవాటును కూడా తగ్గించుకొని అవసరార్థం మాత్రమే చేసి అది అలవాటుగా మలుచుకోకుండా, దేన్ని అలవాటుగా మలుచుకొని అవసరార్థం చేస్తాను. ఆకలికి తింటాను, బ్రతకాలి కాబట్టి చూస్తాను, వింటాను, అన్ని చేస్తాను. అలాగే ధన సంపాదన అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు తినాలంటే ధన సంపాదన కావాలంటే కాబట్టి నేను సరిపోను, నేనున్న పరిస్థితుల్లో తృప్తి పడుతూ చేస్తాను. ఇప్పుడు ఈ పూటకి చాలు, తృప్తి పడిపోయాను, రేపు చూద్దాం. అన్నం తిన్నాక చాలు అని ఎలా అనుకున్నానో ఈ పూటకి ధన సంపాదన చాలు, ఇంక అయిపోయింది. ఇంకా అధికమైన తీవ్రమైన దాని ఆలోచనలు లేవు నా మెదడులో, ఇంకా ముందుకెళ్ళటలా. మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఆహారపు ఆలోచన ఎలా వస్తుందో సేమ్ అంతే. ధనం మళ్ళీ రేపు అవసరమైనప్పుడు దానికి ఒక టైం కేటాయించుకున్నాను, అక్కడికి అది ఆగిపోయింది అంతే. అలా అన్నింటినీ పరిమితులు విధించుకుంటూ దేన్ని అలవాటుగా చేసుకోకుండా, దేన్ని వ్యసనముగా చేసుకోకుండా, దేన్ని పిచ్చిగా చేసుకోకుండా మిగిలిన సమయంలో అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎందుకు ఇలా శరీరంతో బతుకుతున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను అనేటువంటి మూల సత్యమును తెలుసుకోవడం ఆధ్యాత్మికం. అలా తెలుసుకోవాలంటే శరీరం ఉండాలి. ఎందుకని? తెలుసుకునే గ్రహణ యంత్రము శరీరము. శరీరము గ్రహణ యంత్రం అన్ని తెలుసుకుంటుంది. ఈ గ్రహణ యంత్రాన్ని ఎందుకు వచ్చాననే మూల కారణం కోసం పని చేయించుకోవటం ఆధ్యాత్మికం. ఆ సత్యాన్ని తెలుసుకోవటం కోసం పని చేయించుకోవటం ఆధ్యాత్మికం. అలా పని చేయించుకోవాలంటే గ్రహణ యంత్రం బాగుండాలి. మోటార్ సైకిల్ తోలాలంటే, కారు తోలాలంటే దానిలో అన్ని భాగాలు బాగుండాలి. కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంతే. నేను ప్రయాణించాలి కనుక మోటార్ సైకిల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా. మోహంతో కాదు, పిచ్చితో కాదు, వ్యసనంతో కాదు, నాదని కాదు, నాకు అవసరం కాబట్టి, నేను దాని మీద ఎక్కి ప్రయాణించాలి కాబట్టి. అలా ఒక వాహనాన్ని వాడుకున్న విధంగా, అంటే వాహనం మీద కూడా మోహాలు ఉన్నోళ్ళు ఉంటారు. వాహనానికి చిన్న గీత పెడితే దుఃఖపడిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేయలేం, అది మోహము, పిచ్చి. అది పిచ్చి. వాహనం అన్నా గీతలు పడకుండా ఎందుకు ఉంటుంది? అంత పిచ్చి ఎక్కించుకోకూడదు. అలాంటి పిచ్చిలన్నీ తగ్గించుకుంటూ శరీరం అనే వాహనాన్ని జాగ్రత్త పెట్టుకుంటున్నా. ఎందుకని? నేనెవరో తెలుసుకోవటానికి. అది ఆధ్యాత్మికం. అందుకని నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే, శారీరకపరమైనటువంటి శరీరం నేనన్న భావనని బలపరిచేటువంటి ప్రతి విషయములోనూ ముందు గుర్తు చేసుకుంటూ వెళ్ళాలి. ఏమని? ఈ శరీరం అనేటువంటి వాహనాన్ని, ఈ శరీరం అనేటువంటి గ్రహణ యంత్రాన్ని నన్ను నేను నా సంపూర్ణతని తెలుసుకోవడానికి అనువుగా ఈ యంత్రాన్ని చక్కగా ఉంచుకుంటున్నా. దీనికి కావలసిన ఇంధనం సమకూరుస్తున్న ఆహారం, దీనికి కావలసిన శుభ్రతలన్నీ చేస్తున్నా. అంతే తప్ప ఇది నేను కాదు. ఇది ఉండటం వల్ల నేనెవరో నాకు తెలుస్తుంది. అందుకని దీనితో చేసే ఏ క్రియలు నాకు వ్యసనాలు కాదు, నాకు పిచ్చులు కాదు, నాకు అలవాట్లు కాదు. కాబట్టి నాకు అసలు ఒక గుణము, ఒక స్వభావము నాకు లేదు. అటువంటి స్థితికి రావాలి. అటువంటి స్థితిని తెచ్చుకోవాలి, అది మనమే తెచ్చుకోవాలి. మరి గుణము స్వభావము లేదన్నప్పుడు మీరు ఏదో ఒక రకంగా మాట్లాడాలి కదండి. ఎవరో ఎదుటి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నను బట్టి మీరు కోపంగా చెప్పాలా, శాంతంగా చెప్పాలా, మామూలుగా చెప్పాలా అనేటువంటి ఒక రియాక్షన్ వస్తుంది. అప్పుడు అది మీ గుణంగా కనపడుతుంది కదండి. ఎదుట వాళ్ళకి అనిపిస్తుంది తప్ప నా లోపలేం లేదు. నాకున్నటువంటి గొంతు కెపాసిటీని బట్టి, నాకున్నటువంటి మాట్లాడే విధానాన్ని బట్టి నేను చెప్తానంతే. అంటే నేను పుట్టు పెరిగిన తీరుతెన్నులు దాన్ని కొంత శాసిస్తూ ఉంది. అంతే తప్ప నాకు అలవాటు కాదు అది. నేను కోపంగా మాట్లాడొచ్చు, కానీ కోపం నాకు అలవాటు కాదు.
నేను మీకు అనిపించవచ్చు అలా కోపంగా ఉన్నట్టు, నేను కామంతో ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. నాకు భార్య ఉంది, కోరికలు తీర్చుకుంటాను. భర్త ఉన్నాడు, కోరికలు తీర్చుకుంటాను. నాకు పిచ్చి కాదు, అలవాటు కాదు, వ్యసనము కాదు. అలాగే ఆహారం ఉంది, చక్కగా తింటాను, ఆకలి వేస్తుంది కనుక. కానీ అది అలవాటు కాదు, పిచ్చి కాదు, వ్యసనం కాదు. అలవాటు, పిచ్చి, వ్యసనం అంటే ఏంటంటే ఆకలి వేసిన నాకు నచ్చినవి లేకపోతే నేను తినను అనే ఆహారాన్ని వదిలేస్తారు. నాకు నచ్చినట్టుగా లేకపోతే నేను తినను అనే ఆహారాన్ని వదిలేస్తారు. అది పిచ్చి. అంటే ఇటువైపు పిచ్చి. ఇంకోవైపుకి అది పైకి వెళ్తే మళ్ళీ క్రోధం కింద మారి ఎదుటోళ్ళ మీద దాడులు చేస్తారు. ఇలా ఉండవు, అలా ఉండవు, రకరకాల దాడులు చేస్తారు. అసలు అక్కడ విషయమే కాదు, ఆహారం కావాలి, నాకు నచ్చిందే తింటాను, నాకు నచ్చినట్టే తింటాను, అందులో పెద్ద విషయం ఏముంది లేదు. ఈ రోజుకి నాకు నచ్చింది లేదు, ఎందుకంటే కుటుంబ సభ్యులు 10 మంది ఉన్నారు. ఏదైనా తినేదే వండుతారుగా, తినంది వండరుగా. అసలు ఏదంటే అది తిని వెళ్ళిపోతాను. అలవాటు కాదు, వ్యసనము కాదు, పిచ్చి కాదు. అది ఒక 10 నిమిషాలు ముందైనా, ఒక 10 నిమిషాలు వెనకైనా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. టైం కూడా అలవాటు కాదు, వ్యసనము కాదు, పిచ్చి కాదు. టైం ప్రకారం తినండి వద్దంటలా. కానీ ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఎదుటోళ్ళ మీద దాడి చేసే అక్కర్లు. అది అలవాటు అయితే దాడి చేసేస్తారు, వ్యసనం అయితే దాడి చేసేస్తారు, పిచ్చి అయితే దాడి చేసేస్తారు. కాదు, అవసరార్థం తింటున్నాను, పావుగంట లేట్ అయిందని ఓర్పుగా కూర్చుంటాం. అది అలవాటు కానప్పుడు, అది వ్యసనం కానప్పుడు. ఇలా నిత్య జీవితంలో మనకు మనమే అలవాటు చేసుకోవాలి. అటువంటి సందర్భాలలో ఇది ఆధ్యాత్మికం. ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు లేచిన దగ్గర నుంచి లేవగానే కాలకృత్యాలు తీర్చుకుంటాం, శరీర శుభ్రతలు పాటిస్తాం. అవన్నీ మామూలుగా సమకూరిపోయి వెళ్ళిపోతుంటే ఓకే, అసలు గొడవ లేదు, గోల లేదు. ఏదో చిన్న అడ్డంకి వచ్చింది, ఇప్పుడు పేస్ట్ లేదు, లేదా బ్రష్ కనపడలేదు అనుకోండి, పేస్ట్ అయిపోయింది, తెచ్చుకోవటం మర్చిపోయాం, లేదా పేస్ట్ కనపడలేదు అనుకోండి, అరిసి కేకలేస్తే శరీర భావంతో వచ్చినటువంటి అలవాటు. అలవాటుకి భంగం కలగగానే మనసు గంతులేస్తుంది, గుణాలు బయటకు వచ్చేస్తున్నాయి. కాదు, ఎత్తుక్కో, ఊరుకునే శుభ్రత కోసం, దాంట్లో పెద్ద విశేషమే ఉంది. అంటే అక్కడ నేను అనేటువంటి అహంకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, అక్కడ మదం పనిచేస్తుంది, అహంకారం. అది రయ్యంగా ఏ అడ్డంకి వచ్చినా ఎవరి మీద బాధ్యత చెబుతుంది, ఇంకోళ్ళ మీద దాడులు చేసేస్తుంది. అసలు ఇంకోళ్ళ మీద దాడి చేయటమే లేదు జీవితంలో. కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం తప్ప, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప, ఇక్కడ ఎదుటోళ్ళ మీద దాడి చేసే హక్కు లేదు. బాధ్యతలు ఉన్నాయి, కర్తవ్యాలు ఉన్నాయి. అది మనం చేయవలసినవి. నువ్వెందుకు చేయలేదని ఎదుటోళ్ళని అడగడం అసలు ఆధ్యాత్మికమే కాదు. నువ్వెందుకు చేయలేదు నేను ఎదుటోళ్ళకి బాధ్యతలు గుర్తు చేయటం, కర్తవ్యాలు గుర్తు చేయటం భౌతికం. మళ్ళీ అక్కడ అలవాట్లు, వ్యసనాలు, పిచ్చులు, అందుకని దాడులు చేసేస్తావు. అసలు నీ కర్తవ్యం నువ్వు చేసావని గొడవలు పడతా ఉంటారు. వీళ్ళు వాళ్ళకి చెబుతారు, వాళ్ళు వీళ్ళకి చెబుతారు, తప్పులు చెప్పుకొని ఘర్షణలు పడతా ఉంటారు. ఇద్దరు మదం ఎక్కున్నారు అంతే. మదం అంటే అహంకారము. ఇక్కడే అసలు ఘర్షణే బంధం ఆధ్యాత్మికంలోకి వచ్చానంటే. ఉదయం లేవగానే కాలకృత్య విషయాలలో ఎవరితో ఘర్షణ పడను, సర్దుకుంటాను, సాగిపోతే ఓకే, ఏర్పాట్లుండే. అలా అక్కడి నుంచి టీ తాగుతావో, కాఫీ తాగుతావో, నీ అలవాట్లు ఏమున్నాయో అక్కడ కూడా ఘర్షణ పడను, ప్రశాంతంగా ఉంటాను. ఇవ్వవలసిన టైంకి ఇవ్వలేదు, రోజు 7ంటికి తాగుతాను, ఇవ్వలేదు, 7:15 అయింది, లేట్ అయింది, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది నాకు అలవాటు కాదు, వ్యసనము కాదు, పిచ్చి కాదు. ఇది నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన. ఇలా ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. నువ్వు ఎక్కడైనా సరే ఆగగలిగి ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అలా జరగకపోతే, నువ్వు అనుకున్నట్టు జరగకపోతే, నీ టైంకి జరగకపోతే, నువ్వు అనుకున్నది నీకు దొరకకపోతే నువ్వు ఘర్షణ పడని స్థితిలో ఉండాలి. దాన్నే మహాత్ములు చెప్పారు, తామురాకుపై నీటి బొట్టులా ఉండటం అంటే ఇది. అన్ని చెయ్యి, అక్కడే ఉంటావు, అన్ని చేస్తావు, అన్ని తింటావు, అన్ని తాగుతావు, అన్నీ ఉంటావు, కానీ ఎక్కడ ఘర్షణకు వెళ్ళవు. రోజు 1 గంటకు భోజనం చేస్తావు, ఏదో కారణాల చేత 1:30 అయింది, లేట్ అయింది. దానికి కారణాలను వెతుక్కొని ఆ మనుషుల మీద దాడులు చెయ్యవు, ఓర్పుతో ఉంటావు. ఏంటి ఆకలి ఉంటే ఎలా ఓర్పుతో ఉంటాము అంటే, అది అలవాటు కానప్పుడు, అది వ్యసనము కానప్పుడు, అది పిచ్చి కానప్పుడు, ఎందుకు లేట్ అయిందనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. అర్థం చేసుకునే ప్రయత్నంలో ఓర్పు వస్తుంది అంతే. జ్ఞానం ఎప్పుడు ఓర్పుగా ఉంటుంది, మంచితనం ఎప్పుడు ఓర్పుగా ఉంటుంది.
ఓర్పు అంటే అది. నీకు ఆకలి లేకపోవడం కదా ఉంది, ఏం చచ్చిపోం కదా ఒక అరగంటకు లేట్ అయితే. అసలు 10 రోజులు 15 రోజులు 20 రోజులు తినకపోయినా కూడా చచ్చిపోం మనం. భావనలో బాధ అంతే, ఇంకా మరీ ఎక్కువైతే చనిపోతామేమో. అలా నిత్య జీవితంలో ఓర్పుని ప్రదర్శించుకుంటూ మంచిని ప్రదర్శించుకుంటూ ఘర్షణలు లేకుండా జీవించటమే రోజు మొత్తం సాయంత్రం వరకు, నిద్రపోయే వరకు. ఇక్కడ మీకు అనేక ఆటంకాలు వస్తూనే ఉంటాయి. రోజువారీ మన జీవితంలో మనం ఏం ప్రయత్నిస్తాం, మనకు అనుకూలంగా అన్ని జరుపుకునేలా ప్రయత్నిస్తాం, అది భౌతికం. అనుకూలంగా జరగని ఏ ప్రదేశంలో అయినా ఘర్షణ పడతాం, అసంతృప్తికి లోనవుతాం. కనీసం బయట ఘర్షణ పడకపోతే లోపల అసంతృప్తికి లోనవుతాం, లోపల బాధ దుఃఖం కలుగుతూ ఉంటాయి. అవి కూడా కలగకూడదు, అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఇది ఎలా జరుగుతుంది, లేట్ అవుతుంది, ఇది విశాల ప్రపంచం, రోజు మొత్తం నేను అనుకున్నట్టు నాకన్నీ ఎందుకు సమకూరుతాయి, ఎక్కడో చోట చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనేటువంటి ఒక అవగాహన సామర్థ్యాన్ని జ్ఞానంతో కలిగి ఉండటం ఆధ్యాత్మికం. అలా నువ్వు నిరంతరం సంతృప్త స్థితిలో ఉంచుకుంటావు, ఓర్పుతో ఉంటావు, సంతృప్తిగా ఉంటావు. అవునే ఒక అరగంటకి తిన్నాం, రాని ఒక పిన్న అడ్డం వచ్చిందా, ఒక మళ్ళీ ప్రయత్నించి చేసుకుందాం. అలా నిరంతరంగా నువ్వు జీవితాన్ని అర్థం చేసుకుంటూ ఉంటావు, రోజును మొత్తాన్ని అర్థం చేసుకుంటూ ఉంటావు. మొత్తం నిద్రపోయే వరకు అలా అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అసంతృప్తి నుంచి తృప్తిలోకి వచ్చేస్తుంటావు. అసంతృప్తిని పెంచుకో, అసంతృప్తిని పెంచుకొని అలవాటుని పెంచుకొని వ్యసనాన్ని పెంచుకొని పిచ్చికిని పెంచుకొని ఘర్షణలకు వెళ్ళవు. అలా నిత్య సాధన చేయాలి. నిత్య ఆధ్యాత్మిక సాధన అంటే అది. ప్రతిరోజు జీవితంలో ఆధ్యాత్మిక సాధన విషయాల్లోనే మనకు ఘర్షణ వచ్చేది. అలాగే ధన సంపాదన కానీ ఏ విషయాలైనా నేను మంచిగానే ఉంటాను, నేను అసత్యాలు చెప్పను, మోసాలు చేయను, అన్యాయాలు చేయను, అక్రమాలు చేయను. నాకు అడ్డం వచ్చినా కూడా నేను చక్కగా దాన్ని సంతృప్తిగా ఎలా మలుచుకోవచ్చో, ఓర్పుగా ఎలా ఉండొచ్చో చూసి ఘర్షణ లేని జీవితాన్ని గడుపుతాను. అసంతృప్త మనస్సుతో చేతగాని ధనంతో దుఃఖపడిపోతూ కూర్చోను. ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, అవ్వకపోతే ఓకే, బతికే ఉంటాం, అలా బతుకుతూనే ఉంటాం. అన్నీ అయిపోయి మనకు జరిగిపోవాలనేది ఏమి లేదు ఇక్కడ. అది నేను కాంక్షగా పెట్టుకున్నా, నాకు ఏ అడ్డంకులు రాకూడదు, నాకు అన్నీ జరిగిపోవాలి, నేను అనుకున్నట్టే జరిగిపోవాలి, నాకు అన్నీ లభించేయాలి, నేను నావి నా వాళ్ళు బాగుండాలని నేను ఒక మననం చేసుకుంటున్నా. ఒక భావనా బలాన్ని పెంచుకుంటున్నా. అదొక అలవాటు, అదొక వ్యసనం, అదొక పిచ్చి. ప్రపంచంలో అందరికీ వచ్చినట్టు నాకు ఇబ్బందులు వస్తాయి, నాకు అనారోగ్యాలు వస్తాయి, నా వాళ్ళకే వస్తాయి, అందరికీ వచ్చినట్టు సమస్యలు నాకు వస్తాయి. అక్కడ ఓర్పుతూ ఎదుర్కొంటూ వెళతాం ఆధ్యాత్మికం. ఎవరి మీద దాడులు చేయను, అసంతృప్తికి లోనవను. అలా నేను చేయవలసిన కార్యములు ఆపను, పారిపోను, పెరిగితనంతో పారిపోను. ఓర్పుగా ఎదుర్కొంటూ అక్కడే ఉండి ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో శాంతియుతంగా హాయిగా పరిష్కరించుకుంటా. ఓడిపోవాల్సిన చోట ఓడిపోతా, గెలవాల్సిన చోట గెలుస్తా. ఓటమి గెలుపులు నాకు రెండు ఒకటే, ఎందుకంటే జీవిస్తున్నాను అంతే. నేను ఎప్పుడు గెలుస్తూనే జీవించాలనేది పిచ్చి. గెలుపు ఓటములు సహజము అనేది సత్యము. సత్యములో వెళ్తా నేను, అది ఆధ్యాత్మికము. నిరంతరం నా కోరికలే కాదు, నీ కోరికలు కూడా తీరాలి, అంటే నా ఎదుటి వాళ్ళ కోరికలు కూడా తీరాలి. అలాంటప్పుడు అవసరమైతే నేను ఎదుటి వాళ్ళ కోరికలు తీర్చడానికి సహకరిస్తా. నా కోరికలు అవసరమైతే ఘర్షణ వస్తే నీ కోరిక తీరాలా, నా కోరిక తీరాలా అనేటువంటి ఘర్షణలో నా కోరికను ఆపుకొని నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తా. ఇది సహజ మానవ లక్షణం కాదు. నీ కోరికను ఆపి నా కోరికను తీర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది మృగ లక్షణం, జంతు లక్షణం. అందుకని నేను ఆధ్యాత్మికతలో నాలో మానవ లక్షణాలను ప్రదర్శిస్తా. నిత్య జీవితంలో మెలకువ నుంచి రాత్రి పడుకునే వరకు నేను ఇలా ప్రతి విషయంలోనూ నన్ను నేను చక్కగా పెట్టుకుంటా. నా వలన ఎవరికి ఇబ్బంది నేను నా వైపు నుంచి కలిగించను. కానీ ఎదుటి వాళ్ళు నన్ను చూసి ఇబ్బంది పెడుతుంటే నేనేం చేయగలను, దానికి నేనేం చేయలేను. అది సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. ఎందుకని వాళ్ళు నాలాంటి మనుషులేగా. ఆశించి ఎక్స్పెక్టేషన్స్తో దుఃఖపడుతున్నారు అనుకోండి, వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం. కానీ నా వరకు నేను మెలకువ నుంచి రాత్రి నిద్ర వరకు నాకు అడ్డుపడే అన్ని పరిస్థితులను సహజంగా ఎదుర్కొంటా.
అలా అని నేను అన్ని నాకు అనుకూలంగానే చేసుకుంటా. అనుకూలత లేకపోయినా కూడా ఇది సృష్టి సహజం అన్న విషయాన్ని అవగాహన చేసుకొని నేను అక్కడ దాన్ని వదిలేసి ఘర్షణలు లేకుండా ఎక్కడికక్కడ సంతృప్తితో జీవిస్తా. ఎప్పుడు అంటే గెలిపోవటములు సమానము, సుఖదుఖములు సమానం. సమానం అంటే ఏంటి? దుఃఖంలో నొప్పి తెలియదని తెలుస్తుంది, కానీ దుఃఖం వస్తుంది అప్పుడప్పుడు. అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఇది జీవితం. చాలా పెద్ద సృష్టి, అనంత సృష్టి, పరిమిత శరీరం. కాబట్టి ఆ చిన్న చిన్న వాటిని ఎదుర్కొంటూ ముందుకు ఎలా వెళ్ళిపోవాలో అప్పుడున్న పరిస్థితిని బట్టి ఏ సమస్య వస్తుందో దాన్ని బట్టి వెళ్తా. ధన విషయాలలో ఎప్పుడు సంతృప్తిగా ఉంటా, కోరికల విషయాల్లో ఎప్పుడు తృప్తిగా ఉంటా. తృప్తి అంటే ఏంటంటే తాత్కాలికముగా ఆ విషయాన్ని అక్కడికి వదిలేశాను. ఈరోజు ఆహారం తిన్నాను, తృప్తి పడిపోయానంటే ఏంటి? ఇంక జీవితం మొత్తం తిన్నానే కాదు, ఇప్పటికి నాకు ఇంకా అక్కర్లేదు, మళ్ళీ ఆకలేసినప్పుడు చూస్తా. అలాగే అన్నింటికి పరిమితులు పెట్టుకుంటా. ఎందుకనంటే అపరిమితిగా నేను ఎంత సాగినా ఈ శరీరం పరిమితత్వంతో చనిపోద్ది. ఈ శరీరానికి ఆయువు పరిమితమే. కాబట్టి పరిమితులు పెట్టుకొని అసలు నా మూలతత్వం ఏంటో కనుక్కుంటా. ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను చనిపోవడం అనే ప్రక్రియలో ఎక్కడికి వెళుతున్నాను, నా గూర్చి నేను నా సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం చేస్తా. అలా చేయాలంటే ముందు నిత్య జీవితంలో నువ్వు తృప్తిగా ఉండాలి. తృప్తి అంటే ఏంటంటే ఎక్కడికక్కడ ఆగిపోవడం. భోజనం చేసినప్పుడు ఎలా ఆగావో అలాగే ధన విషయాలలో నాకు ఇంత చాలు, ఇంతకంటే నేనేం చేసుకుంటాను అనేటువంటిది ఒకటి రావాలి నీకు. ఏ సుఖాలైనా అంతే. ఈ సుఖభోగం నాకు ఇంత చాలు, నా భార్య ఉంది చాలు, నా భార్యతో ఈ సుఖాలు తీర్చుకుంటా, నా భర్త ఉన్నాడు చాలు, ఈ భర్తతో ఈ సుఖాలు తీర్చుకుంటా, నా జీవితంలో నాకున్న ఈ నలుగురు మనుషులు చాలు, నాకున్నటువంటి ఈ వసతులు వనరులు చాలు. ఆ చాలు అన్న భావన లేకపోతే చాలదు అన్న భావన దాన్ని నింపేసుకుంటుంది. చాలదు అన్న భావన చచ్చే వరకు నా సాగుతానే ఉంటుంది, చచ్చే వరకు అది చాలదని చెబుతానే ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ చాలు అన్న భావన తృప్తి. దాన్ని ఆధ్యాత్మికతలో అసలు ఎవరైనా ముందు దైవ మార్గాలలో ఆధ్యాత్మిక మార్గాలలో వచ్చిన ఎవరికైనా మొట్టమొదట చెప్పబడేది తృప్తిగా జీవించు, సంతృప్తిగా జీవించని. అంతే తప్ప నువ్వు తృప్తిగా జీవించాలంటే, నీవు సంతృప్తిగా జీవించాలంటే నీకు కావలసిన అన్నీ మేము సమకూర్చేస్తామని ఏ దేవుళ్ళు, ఏ దేవతలు, ఏ మతాలు, ఏ మార్గాలు, ఏ గురువులు మీకు ప్రమాణాలు చేయలేదు, మీకు మేము చేస్తామని నిరూపణలుగా చెప్పలేదు. ఒకవేళ అలా జరుగుతూ చేస్తామని ఎవరైనా ప్రచారకర్తలు చెబుతూ ఉంటే వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు, నమ్మకండి. అలా ఎవరికి జరగదు. దేవుళ్ళుగా భూమి మీద అవతరించి దేవుళ్ళుగా పూజింపబడుతున్న వాళ్ళకే, దేవతలుగా పూజింపబడుతున్న వాళ్ళకే జరగలేదు. వాళ్ళ జీవితాలన్నీ కష్టమయ్యాలుగా ఉంటాయి. మహాత్ముల జీవితాలన్నీ కష్టాలతో నిండి ఉంటాయి. కష్టాలు లేని జీవితం ఉండదు అసలు. సుఖం ఎలా ఉందో దుఃఖం కూడా అలా ఉంటుంది. కానీ భావనలో తృప్తి ఉన్న వాళ్ళకై కష్టాలు కాదు, అవి దుఃఖాలు కాదు. ఎందుకని భావన తృప్తి ఉంది. ఇది ఇలాగే జరుగుతుంది. కొన్ని సుఖాలు వస్తాయి, కొన్ని దుఃఖాలు వస్తాయి. ప్రపంచంలో కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి, కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఇదంతా సహజము అనేటువంటి జ్ఞానముతో సాగేటువంటి ఆధ్యాత్మికంలో సాగే వ్యక్తికి అవి కష్టములుగా, బాధలుగా, దుఃఖములుగా అనిపించవు. ముందు అటువంటి మనసును తయారు చేసుకోవాలి. అందుకే నిత్య జీవితంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన. మెలకువ నుంచి రాత్రి పడుకునే వరకు మనకు అడ్డు వచ్చేటువంటి అన్ని విషయాలలో మనం సౌమ్యంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, దాన్ని అక్కడికి పరిష్కరించుకుంటాం, ఘర్షణ పడకుండా ఉంటాం, సంతృప్తిగా ఉండడం అలవాటు చేసుకుంటాం. అసంతృప్త పరిస్థితుల్లో కూడా సంతృప్తిగా ఉండటం అలవాటు చేసుకుంటాం. మనకు అనుకూలతలు లేకపోవటం సత్యమని గ్రహిస్తాం, వ్యతిరేకతలు ఉండటం సృష్టి లక్షణమని గ్రహిస్తాం. ఎప్పుడు అనుకూలతలు ఉండవు, అప్పుడప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. ఎప్పుడు ఆరోగ్యం ఉండదు, అప్పుడప్పుడు అనారోగ్యాలు వస్తాయి. ఎప్పుడు గెలుపులే ఉండవు, అప్పుడప్పుడు ఓటములు వస్తాయి. ఎప్పుడు ఇష్టములే కాదు, అప్పుడప్పుడు అయిష్టములు వస్తాయి. ఇవన్నీ ఎలా వస్తాయి? సమానముగా వస్తాయి. మనం ఆ సమానత్వాన్ని దెబ్బకొడదామని ప్రయత్నించుకోవటమే మన పిచ్చి. సృష్టిలో ఇది సమత్వంగా ఉంటుంది. పగలు రాత్రి ఎంత సమంగా ఉన్నాయో నువ్వు అనుభవించే సుఖ దుఃఖములు అంత సమంగా ఉంటాయి. అయితే దుఃఖం ఉంటుందా అంటే నువ్వు భావించుకుంటేనే ఉంది. కాదు, ఇదంతా ఇలాగే ఉంటుందని తెలిసినప్పుడు అది దుఃఖము కాదు, అది బాధ కాదు,
దాన్ని అలా అర్థం చేసుకొని విషయాన్ని వదిలేస్తావు. అప్పుడు దుఃఖం అవ్వదు, బాధ అవ్వదు. అవగాహన సామర్థ్యంతో, జ్ఞాన సామర్థ్యంతో ఆ దుఃఖము, బాధ అనేటువంటివన్నీ కూడా అక్కడికి వదిలేసి సంతృప్తిగా, తృప్తిగా జీవించటం అనే ఒక అలవాటుగా మారుతాయి. దుఃఖం అంటే తీవ్రంగా భావించుకుని అలా జరగకపోతే, ఇలా జరగకూడదు అనుకున్నదే జరుగుతుంటే దుఃఖం వస్తుంది. కాదు, దాన్ని అర్థం చేసుకొని మనకు వ్యతిరేకతలు ఉంటాయి అనుకున్నప్పుడు అసలు దుఃఖం ఎందుకు అవుతుంది? అది వ్యతిరేకతలు ఉంటాయని నువ్వు ముందు నుంచి భావించుకుంటున్నావుగా. అనుకూలతలు ఎలా ఉంటాయో వ్యతిరేకతలు ఎలా ఉంటాయి. ఇష్టాలు ఎలా జరుగుతాయో అయిష్టాలు కూడా అలాగే జరుగుతాయి. ఇది సృష్టి సహజము. ఎంత సహజము అంటే పగలు రాత్రి వలె, వెలుగు చీకటి వలె అన్ని సమానంగానే వెళ్తాయి. సమసిద్ధాంతంగా నడుస్తుంది. ఆ సమ బ్యాలెన్స్ని తప్పిద్దామని ప్రయత్నించి నిరంతరం నాకు మేలే చేసుకుందాం అనేటువంటి భావనలో మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. నేను నాది నా వాళ్ళకి నిరంతరం లాభమే చేకూరాలన్న భావనలో మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పుల యొక్క కర్మ ఫలమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ తప్పుల యొక్క కర్మ ఫలమును అనుభవిస్తాడు. అది అక్కడ కర్మఫలం ఏర్పడింది. కానీ ఎవరైతే నిత్య ఆధ్యాత్మిక సాధన చేస్తారో, నిత్య జీవితంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన అంటే లేచిన దగ్గర నుంచి మెలకు వచ్చింది, కాలకృత్యములతో మొదలయ్యే జీవితము రాత్రి గాఢ నిద్రా స్థితికి మళ్ళీ మంచం మీద పడుకునే వరకు, అంటే మంచం నుంచి లేవటం మళ్ళీ మంచం మీద పడుకోవడం, నిద్రలోకి అంటే నిద్ర నుంచి మెలకువ రావటం, మరలా నిద్రకి ఉపక్రమించటం అనే ప్రక్రియలతో ముగుస్తూ ఉంటుంది. ఇలా మెలకువ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకి వెళ్ళేటువంటి వరకు మనకు మధ్యలో ఏర్పడే ఆటంకములు, అవరోధములు, ఇబ్బందులు ఏవైనా సరే వాటిని సామరస్యపూర్వకంగా స్వీకరిస్తాను. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చూసుకుంటాను. అనుకూలతలను పరిష్కరించాల్సిన అవసరతే లేదు కదా. సాగిపోయిన వాటితో ఆనందంగా సాగిపోతాను. సాగకుండా అడ్డుపడినవి ఏమున్నావో వాటిని ఎలా వదిలేయాలా, ప్రయత్నించుకుని పరిష్కరించుకోవాలా, ఆ సందర్భాన్ని బట్టి దాన్ని చూసుకొని వదిలేయాల్సి వస్తే వదిలేసి సంతృప్తిగా ఉంటాను. జరగలేదు ఏంటి అని బాధపడను. లేదు పరిష్కరించుకుంటే జరుగుతుంది అంటే సామరస్యంతో పరిష్కరించుకొని జరిపించుకుంటాను. అలా తృప్తిగా ఉంటాను. అలా ఎలా అయినా ప్రతిరోజు ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే నన్ను నేను బాధ పెట్టుకోకుండా తృప్తిగా సంతృప్తిగా జీవిస్తాను. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, నన్ను నేను బాధ పెట్టుకోవటమే. ఇష్టత ఎక్కువైపోయినప్పుడు ఇష్టం జరగకపోయినా బాధ కలుగుద్ది, అయిష్టత జరుగుతున్న బాధ కలుగుద్ది. నన్ను నేనే బాధ పెట్టుకున్న బాధ ఎవరికి? నాకే. దుఃఖం అంటే ఏంటి? నేను నాది నా వాళ్ళు అనేటువంటి మోహాన్ని బాగా పెంచేసుకున్నప్పుడు అక్కడెక్కడ భంగపాటు కలుగుతున్నా దుఃఖం కలుగుతుంది. అంటే నేను నా మీదున్న నా వ్యామోహము నాకేం జరుగుద్దో అనే భయాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది. నా వాళ్ళు అనేటువంటి వ్యామోహము వాళ్ళకేం జరుగుతున్నా ఏం జరుగుతుందో అనే భయాన్ని, బాధని సృష్టిస్తుంది. జరిగితే తట్టుకోలేదు, జరుగుతుందేమో అని భయాన్ని సృష్టిస్తుంది. అలాగే నా సంపదలు నావి, నా వస్తువులు, విషయాలు, ధనం అన్ని వాటి పట్ల కూడా అలాగే ఉంటుంది. ఇది పెంచుద్ది. ఇందుకీ ఇప్పుడు ఈ భయపడేవాడెవడు నేనే, దుఃఖపడేది ఎవరు నేనే, కష్టపడేది ఎవరు నేనే, ఇబ్బంది పడేది ఎవరు నేనే. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమీ లేదు అసలు. ఒక ఉదయం మెలకువ నుంచి రాత్రి పడుకునే వరకు నన్ను నేను ఏ విధంగానూ బాధ పెట్టుకోను. నన్ను నేను ఏ విధంగానూ బాధ పెట్టుకోకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళందరినీ బాధ పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని పీక్కొని తినేసి నేను ఆనందంగా ఉండాలి అంటే అలా కుదురుతుందా? పోనీ నువ్వు లాక్కొని అందరినీ నీకు అనుకూలంగా మలిచేసుకోగలవా? నీ బాబులు, నీ తాతలు బోళ్ళు మంది ఉంటారు ఇక్కడ, నిన్ను తొక్కి నారదీసేస్తారు. అలా కుదరదు. కాబట్టి ఎవరినీ బాధించకుండా, నొప్పించక, తానవ్వక, ఇతరుని బాధ పెట్టను, నేను బాధపడను. ఆధ్యాత్మికత అంటే అది నేను బాధపడకుండా జీవించటం, నేను దుఃఖపడకుండా జీవించటం, నేను కష్టపడకుండా జీవించటం. దానికి మనమేమనుకుంటున్నాం? ప్రపంచమంతా నాకు అనుకూలంగా ఉంటే నేను అలా హాయిగా ఉంటాను అనుకుంటున్నాం. నేను కావలసినవన్నీ నాకు సమకూరిపోతుంటే నేను అలా హాయిగా ఉంటాను అనుకుంటున్నాం. అందుకని ప్రయత్నించుకుంటున్నాం. అది అజ్ఞానం. మొత్తం ప్రపంచం నీకెందుకు అనుకూలంగా ఉంటుంది?
మొత్తం మనుషులు నీకెందుకు అనుకూలంగా ఉంటారు? ఎవరు బతుకాళ్ళు బతకడానికి వచ్చారు. నీ భార్య కూడా నీ దగ్గరికి ఆవిడ బతుకు బతకడం కోసం వచ్చింది, ఆవిడ శారీరక కోరికల కోసం వచ్చింది, ఒక జీవితపు తోడు కోసం వచ్చింది. నీ భర్త కూడా సేమ్ అంతే. తన బతుకు తను బతకడానికి ఒక తోడు కోసం, తన సుఖాల కోసం, తన భోగాల కోసం, జీవితకాలపు తోడు కోసం వచ్చాడు. ఎవరో వాళ్ళ కోసమే నిన్ను కలిశారు తప్ప, వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడానికి నిన్ను కలిశారు, కలుస్తున్నారు తప్ప నీ జీవితాన్ని రంజింపజేయడానికి ఎవరు రారు, పుట్టరు. ఇక్కడ ఎవరిది వాళ్ళదే. ఈ సత్యం అర్థమైనప్పుడు అదే ఆధ్యాత్మికత. నిత్య జీవితంలో మెలకువ నుంచి రాత్రి వరకు నేను కుటుంబంలో ఉండొచ్చు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవచ్చు, బయట మనుషులతో కలవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. నాతో కలిసే ప్రతి మనిషితో వారికి ఇబ్బంది కలిగించకుండా నేను ఇబ్బంది పడకుండా ఉంటాను. ఎందుకని నేను ఇబ్బంది పడకుండా అంటే నేను నా మనసును సరి చేసుకోవాలి, అదే తృప్తి. పొందితే ఆనందమే, ఓకే, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరమే లేదు. సాగితే ఓకే, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరమే లేదు. సాగని చోట, పొందని చోట, విసుగు, కోపము, చికాకు ఇటువంటివన్నీ వచ్చే చోట, నన్ను నేను బాధ పెట్టుకునే చోట, నాకు బాధ కలిగే చోట, నాకు దుఃఖం కలిగే చోట, నన్ను నేను ఇబ్బంది పెట్టుకునే చోట, నేను భయపడే చోట, నాకు ఘర్షణ పుట్టే చోట, నేను బీపీకి లోనైపోయిన ఆరోగ్యం పాడు చేసుకునే చోట, నన్ను నేను నియంత్రించుకొని హాయిగా ఇది ఇలాగే ఉంటుందని వదిలేసి నన్ను నేను సుఖపెట్టుకుంటా. ఇదే ఆధ్యాత్మికత. ఇక్కడ వదిలేస్తే సుఖం, అరిస్తే సుఖం కాదు. కొన్ని పొందితే సుఖం, కొన్ని వదిలేస్తే సుఖం. మనకు అవసరమైనవన్నీ పొందితే, ఆకలికి ఆహారం పొందితే సుఖం. ఘర్షణ వదిలేస్తే సుఖం. ఘర్షణ వల్ల మనసు శాంతికి లోనైపోద్ది, శరీరం ఉద్రేకపడిపోద్ది. నిరంతరం ఘర్షణలు పడే వాళ్ళకి జబ్బులు వచ్చేస్తాయి, బీపీలు, షుగర్లు, ఇటువంటి జబ్బులన్నీ ఘర్షణల నుంచే వస్తాయి. నిరంతరం లోపల అసంతృప్తితో మదన పడిపోయే వాళ్ళకి మానసిక జబ్బులు అనేకం వచ్చేస్తాయి. నాకు నేను అనారోగ్యాలు నేనే క్రియేట్ చేసుకుంటున్నా తెలియక. ఆధ్యాత్మికత అంటే అది నాకు నేను మేలు చేసుకుంటా. ఘర్షణల దగ్గర తృప్తి పడిపోతా, ఆగిపోతా, వదిలేస్తా. అదికంటే వ్యసనము దాటితే పిచ్చి అని చెప్పాం. పిచ్చి నుంచి వ్యసనం, వ్యసనం నుంచి అలవాటు, అలవాటు నుంచి మామూలు స్థితికి వచ్చేస్తా. నన్ను నేను వెనక్కి తెచ్చేసుకుంటా. ఏది పిచ్చెక్కించుకొని తామరాకుపై నీటి బొట్టులా ఉంటా. దొరికినవన్నీ ఆనందంగా అనుభవిస్తా. దొరకని వాటినన్నింటినీ దేశకాల పరిస్థితులను అర్థం చేసుకొని సంతృప్తిగా ఆ విషయాలను వదిలేసి బతుకుతా. అంతే తప్ప ఘర్షణ పడను. లోపల అసంతృప్తికి లోనవును. లోపల అసంతృప్తికి లోనైపోయినా మనసు శరీరాలు పాడైపోతాయి. లోపల దుఃఖపడినా, లోపల బాధపడినా, లోపల కష్టపడినా, లోపల ఇబ్బంది పడినా మనసు శరీరాలు పాడైపోతాయి, అన్ని పాడైపోతాయి. అందుకని లోపల నన్ను నేను పాడు చేసుకోను, బయట నన్ను నేను పాడు చేసుకొని ఘర్షణలు పడి యుద్ధాలు చేసి శత్రువులను తయారు చేసుకొని నిరంతరం అదే ఆలోచనలో ఉండి దానివల్ల కూడా శాంతిగా. కాబట్టి నేను శాంతిగా ఉంటాను అంటే నా ప్రయత్నముతో ఉదయం మెలకు వచ్చిన దగ్గర నుంచి నేను పడుకున్నాక లేచి మెలకువ స్టార్ట్ అవుద్దే, కాలకృత్యములతో స్టార్ట్ అయ్యే మెలకువ నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయే వరకు నేను ఎవరితో అయినా ఆనందంగా ఉంటా, హాయిగా ఉంటా. అలా ఉండటం కుదరని చోట శాంతిగా ఉండు. ఘర్షణకైతే అన్నాను, ఎందుకంటే దానివల్ల నేనే నష్టపోతా. ఘర్షణ వల్ల నాకు అశాంతి వస్తుంది, నాకు బాధ వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, నాకు అసంతృప్తి వస్తుంది, నాకు లోపల భయం కలుగుద్ది, ఇబ్బంది కలుగుద్ది. నన్ను నేను బాధ పెట్టుకోకుండా ఉండడమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏం లేదు. అందుకే నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే ప్రతి పనికి ఎలా ఉండండి, ఎలా చేయండి అని చెప్పడం కుదరదు. ఎవరెవరికి ఏమేమి ఎదురుపడతాయో తెలియదుగా. నిన్ను నువ్వు శాంతిగా ఉంచుకో, నిన్ను నువ్వు మంచిగా ఉంచుకో, నిన్ను నువ్వు తృప్తిగా ఉంచుకో, నిన్ను నువ్వు హాయిగా ఉంచుకో, నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకో. దానికి వస్తువులు దొరకవచ్చు, దొరకకపోవచ్చు, నువ్వు అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు, మనుషులు నీకు అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఎప్పుడు మాత్రం తృప్తిగా ఉండటం అలవాటు చేసుకో. వదిలివేయాల్సిన చోట వదిలివేసి తృప్తిగా ఉండు, దొరికినప్పుడు పట్టుకొని ఆనందించి తృప్తిగా ఉండు. ఇది ఆధ్యాత్మికత. అందుకని నిత్య జీవితంలో ప్రతిరోజు ఆధ్యాత్మికతనే పెంచుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఆధ్యాత్మిక సాధన. నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఏంటి అంటే ఏ చెట్ల కింద పుట్ల కింద కూర్చొని ధ్యానాలు తపస్సులు చేసుకోండి, కుదిరితే చక్కగా చేయండి, వద్దంటలా. అవి మనోనిగ్రహానికి పనిచేసేవి అన్నీ. కానీ అసలు నిత్య జీవితంలో సహజ ఆధ్యాత్మిక సాధన ఇది. ప్రతిరోజు జీవించాలి, మాట్లాడాలి.
ఎక్కడ ఘర్షణ లేని మాట మాట్లాడదాం, ఎక్కడ ఘర్షణ లేని పని చేద్దాం, ఎక్కడైనా సంతృప్తిగా ఉండేలా చూద్దాం. వదిలేస్తే సంతృప్తిగా ఉంటే వదిలేద్దాం, ఘర్షణ లేకుండా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. వదిలేస్తే అంటే వదిలేద్దాం. పట్టుకుని ఆనందిస్తే దొరికిని, పట్టుకున్నాం ఆనందించాం, ఇప్పుడు పర్వాలేదు, వీటి వల్ల ప్రమాదం లేదు, హాయిగా తృప్తిగా ఉంటుంది అంటే దొరికిని పట్టుకొని ఆనందించండి. ఈ పట్టు విడుపులు నేర్చుకోండి, అదే ఆధ్యాత్మికత. పట్టు విడుపుల ద్వారా ఏం జరుగుతుంది? ఎదుటి వాళ్ళని అసలు దృష్టిలోంచి తీసేయండి. నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా ఉండటం ఆధ్యాత్మికత, నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా ఉండటం ఆధ్యాత్మికత, నువ్వు నీకు అసంతృప్తిగా భావాలను పెంపొందించుకోకుండా ఉండటం ఆధ్యాత్మికత, నీ లోపల నువ్వు భయాలను పెంచుకోకుండా ఉండటం ఆధ్యాత్మికత. ఇది నిత్య జీవితంలో నువ్వు జీవించే జీవన విధానంలో ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు సహజ ఆధ్యాత్మిక సాధన చేద్దాం. అది ప్రతిరోజు సహజ ఆధ్యాత్మిక సాధన ఏంటి? సహజ పనులే. సహజ పనులతో ఆధ్యాత్మిక సాధన చేసుకుంటూ వెళ్ళిపోదాం. లాభాపేక్ష, నిరంతర లాభాపేక్ష అనేటువంటి విషయాన్ని మీరు వదలగలిగితే, దాన్ని ముందు అర్థం చేసుకోండి. లాభాపేక్ష అంటే ఏంటంటే డబ్బు కాదు, నిరంతరం డబ్బు లాభమే కాదు. ఎదుటి వ్యక్తికి నాకు అనుకూలంగా ఉండాలనుకోవటం లాభాపేక్ష. నాకు కాలక్షేపం అవట్లేదు, ఇప్పుడు అడవుల్లో ఎవరికో ఫోన్ చేసి ఈ గంట కాలక్షేపం చేసుకుందాం అనుకోవటం కూడా లాభాపేక్ష. నీ కాలక్షేపం కోసం వాళ్ళకి ఫోన్ చేసే బాగానే ఉంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా లాభాపేక్ష లేకుండా జీవించు. ఫోన్ చేస్తే చేయి, మాట్లాడు, అందులో తప్పేం లేదు. చక్కగా లాభాపేక్షతో చేయబాక. అంటే నువ్వు స్వార్థపరుడు అయిపోతావు, స్వార్థపరురాలు అయిపోతావు. చాలా మంది వాళ్ళ అవసరాల కోసం మన ఇంటికి వస్తారు, మనతో మాట్లాడతారు, కబుర్లు చెబుతారు, వాళ్ళ అవసరాల కోసం ఫోన్లు చేస్తారు. విడిగా మనకు అసలు ఏ మేలు చేయరు, మనకు కనపడరు. మనకు అసలు ఉపయోగపడాలంటే బాధ కూడా పడిపోతారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. కానీ కబుర్లు బ్రహ్మాండంగా చెబుతారు, మామూలుగా కాదు. నువ్వు దేవుడివే అని చెబుతారు ఏకంగా. ఇంకా అంతకంటే దేవుడివే అనే పదం ఎందుకు వాడాను, నువ్వు దేవుడివే దేవతవే అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, అంతకంటే హైయెస్ట్గా ఇంకా పోలికలు ఏమన్నా ఇంకేం చెప్పినా కిందయే చెప్పాలి, నిన్ను ఎంత పొగుడుతారని. వాళ్ళ అవసరార్థం నిన్ను దేవుణ్ణి చేయొచ్చు, నిన్ను దేవతను చేయొచ్చు, నిన్ను మహాత్ముని చేయొచ్చు, మహాత్మురాన్ని చేయొచ్చు, కానీ వాళ్ళు నీకు ఏ విధంగానూ ఉపయోగపడరు. ఇది కూడా లాభాపేక్ష. లాభాపేక్ష అనే దాంతోనే ప్రమాదం ఉంది. నిత్యం లేచిన కాడి నుంచి లాభాపేక్షతో జీవించు. నీ అవసరాలకి ఏం కావాలో నువ్వు ప్రయత్నించుకు జీవించు. లాభాపేక్ష అనేది వదిలే. లాభాపేక్షతో కాదు, మనుషులందరూ నాలాంటి వాళ్ళని జీవించు. అప్పుడు నువ్వు లాభాపేక్ష లేకుండా ఎవరికైనా ఫోన్ చేయి, ఎవరితో అయినా మాట్లాడు, ఎవరికైనా ఉండు, వాళ్ళు నీకు ఉపయోగపడతారు, నువ్వు వాళ్ళకు ఉపయోగపడు. ఇదే జీవితం. ఆలోచించుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ చక్కగా విశ్లేషించుకుందాం. నిత్య జీవితంలో ప్రతిరోజు సహజ ఆధ్యాత్మిక సాధన, నన్ను నేను బాధించుకోకుండా జీవించటం అంతే. కానీ సహజంగా మనకు దైవీ మార్గాల్లో ఇతరులను బాధ పెట్టకుండా జీవించమంటారు. తనను తాను బాధించుకోకుండా జీవించటం తెలిసే ప్రతోడు ముందు అది తెలిస్తే అసలు ఎవరినే బాధ పెట్టాడు. ఇతరులను ఎందుకు బాధ పెడుతున్నాడు? తన బాధను భరించలేక, తన కష్టం రాకూడదని, తనకు ఇబ్బంది రాకూడదని, తనకు బాధ రాకూడదని ఇతరులను బాధ పెట్టేస్తున్నాడు. వెళ్ళి ఇతరుల మీద పడిపోతున్నాడు, ఇతరులు లాక్కుంటున్నాడు. కాదు, నువ్వే ఆపుకో. నీ కళ్ళాలు నీ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు గుర్రానికి కళ్ళాలు చేతిలో ఉంటాయి, అలాగే మన కారుకి, మన వాహనానికి బ్రేకులు మన కాలు కిందే ఉంటాయి. అలాగే మనకి బ్రేకులు కూడా మన దగ్గరే ఉన్నాయి. నువ్వు తృప్తిగా ఉంటూ నేర్చుకో. అదే నిత్య ఆధ్యాత్మిక సాధన. ఎవరికైతే తాను తృప్తిగా ఉండటం వచ్చిందో, ఎవరైతే ప్రతిరోజు సహజ ఆధ్యాత్మిక సాధన చేసుకుంటున్నారో, తనను తాను బాధ పెట్టుకోకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎవరో ఇతరులను బాధ పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఓర్పు వచ్చేసింది, ఓర్చుకోవటం వచ్చేసింది. అర్థమైపోయింది ఇక్కడ విషయం. సృష్టిలో సుఖదుఖాలు సమానం, గెలిపోవటములు సమానం, ఇష్టాయిష్టములు సమానం. అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరణం వరకు ఇది ఇలాగే సాగుతుంది. కాబట్టి ఇందులో సమయం మిగిల్చుకొని మరణించే లోపుగా నా తత్వాన్ని నేను తెలుసుకోవాలి, నా సంపూర్ణతను నేను తెలుసుకోవాలి. మరణం వరకు నేను హాయిగా బతకాలి అంటే నన్ను నేనే కంట్రోల్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళ మీద పడకూడదు. ఎందుకంటే నా బ్రేకులు నా దగ్గరే ఉన్నాయి. వాళ్ళు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని బాధ పెట్టరు.
అది అటువంటి ఆధ్యాత్మిక సాధన చేసుకుందాం, సహజ సాధన. విడిగా మీరు మళ్ళీ ధ్యానాలు, తపస్సులు, మీ గురువులు చెప్పినాయి, మీ గ్రంథాలు చెప్పినాయి, మీ దైవాలు చెప్పినాయి, ఆ బోధలు అవన్నీ మామూలుగా చేసుకోండి. ఇది జీవితంలో సహజ సాధన. మీరు ఇంక ఏ సాధనలు చేసుకున్న అభ్యంతరం లేదు, కానీ ఈ సహజ సాధన మొదలు పెట్టండి. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోబాకండి. తనను తాను బాధ పెట్టుకుని వాళ్ళు ఎవరో ఇతరులను బాధ పెట్టరో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్రశ్నల రూపంలో అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. ఇలా విశ్లేషించుకుంటూ మనను మనం శాంతింపజేసుకొని చక్కగా హాయిగా ఆనందంగా బతుకుతూ మన యొక్క సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు అలా ఆనందంగా సంతృప్తిగా మంచిగా బతకడం అనేది వస్తేనే మన యొక్క సంపూర్ణత మనకు అర్థమయ్యే స్థితి వస్తుంది. అది మర్చిపోబాకండి. అలా ముందుకు ప్రయాణం సాగిద్దాం. అందుకొరకే ఈ ఆధ్యాత్మిక విద్యాలయము, ఈ ఆధ్యాత్మిక చదువు, ఈ ఆత్మజ్ఞాన చదువు, ఈ శీర్షికలు. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం కాలేదు, నచ్చలేదు అనుకున్న వాళ్ళు దయించి వినకండి. నేను అతి సామాన్యుడను, నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు, జ్ఞానానుభవం లేదు, నాలో అసలు ఎటువంటి గొప్పతనము లేదు. ఈ చెప్పేవన్నీ కూడా ఎందరో మహాత్ములు అందించినటువంటి గ్రంథాల ఆధారంగా చెబుతున్నా. అందులో కూడా మళ్ళీ నేను గ్రహించినటువంటివే చెబుతున్నా. నేను చెప్పేవాటిలో మంచి ఉంటే తీసుకోండి, వినేవాళ్ళు ఎవరైనా, చెడు ఉంటే వదిలేయండి. నచ్చని వాళ్ళు నేను అసలు సామాన్యుడిని నేనే చెబుతున్నా, మీకు నచ్చలేదు చక్కగా వదిలేసి ఇవి వినకుండా మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.